నేను పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు, ప్రభా ఈ రోజున మరి నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని ప్రకటించాలని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మాట్లాడిన మాటలు, యేసుక్రీస్తు ప్రభువారు 3 గొప్ప విషయాలు మాట్లాడారు. మీరు అడగండి, అది నేను మీకు ఇస్తాను. మీరు వెతకండి, అది మీకు దొరుకుతుంది. మీరు తట్టండి, తెరవబడుతుంది. ప్రభువు మాట్లాడినటువంటి ఈ మాటల ద్వారానే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, మనం విజ్ఞాపన చేయగలుగుతున్నాం. ఎందుకంటే ప్రభువే అడగమన్నారు, ప్రభువే వెతకమన్నారు, ప్రభువే తట్టమన్నారు. ఒక క్రైస్తవ జీవితానికి ఈ మాటల ద్వారా ప్రార్థన చేయాలన్నటువంటి ఫీలింగ్, ప్రార్థించాలన్న తపన మన మనస్సులో ప్రభు కలగజేశారు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ పూట ఈ 3 విషయాలు కొద్దిసేపు మీకు వివరణగా నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మీరు దీని ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటి మాట ఏంటిదండి? అడుగుడి, చెప్పాలి. అడుగుడి మీకు ఇయ్యబడుతుంది. అడుగుడి, నేను మీకు ఇస్తాను అని ప్రభు అంటున్నారు. మనం ఏమడగాలి అంటే, అందుబాటులో ఉండేవి మనం అనకూడదంట. చాలా జాగ్రత్తగా వినండి. అందుబాటులో ఉండేవి మనం అడగకూడదట. మనుషుల ద్వారా మనకి జరిగే విషయాలు మనం అడగకూడదట. మన బలం ద్వారా, మన శక్తి ద్వారా జరిగే పనులు మనం అడగకూడదట. ఇప్పుడు ఎదురు ఆహారం ఉంది, కంచం నిండా ఆహారం ఉంది. నాకు ఆహారం ఇవ్వని దేవుణ్ణి అడగొచ్చా? ఎదురు కనబడుతుందిగా ఆహారం, ఎదురుందిగా ఆహారం, ఉందిగా, అందుబాటులో ఉందిగా. అందుబాటులో ఉండేది నువ్వు ప్రభువుని అడగకూడదు. ఎదురు అక్కడ ఆహారం కనపడుతుంది, నీకు కావలసినవి అక్కడ కనపడుతున్నాయి, ఎదురే కనపడుతున్నాయి, అందుబాటులో ఉన్నాయి, ఒక అడుగు దూరంలో ఉంది. దాన్ని కూడా ప్రభువుని అడుగుతారు. అందుకే ప్రభు మీకేం ఇవ్వలేకపోతున్నారు. అక్కడ ఎదురు కనబడుతుంటే ఆ కనబడేవి అడుగుతావేంటి? అందుబాటులో ఉన్నవి అడుగుతావేంటి? లేదంటే నీకు మనుషుల ద్వారా సహాయం దొరుకుతుంది, నీకు తెలుసా విషయం, అయినా అడుగుతావేంటి? నీకు తెలుసుగా అందుబాటులో ఉన్నవి దొరుకుతాయని నీకు తెలుసుగా. నీకు జరగవలసిన సహాయాలు, దొరకవలసినటువంటి సహాయాలు దొరుకుతాయి, అది తెలుసుగా. అయినా ప్రభువుని అడుగుతారు. అవి వేస్ట్ ప్రార్థనలు నన్ను అడిగితే. మీకు తెలుసు, నీ భర్త నీకు ఏం చేస్తాడో నీకు తెలుసు, నీ పిల్లలకు నువ్వేం పెట్టుకోవాలో నీకు తెలుసు. అవి తెలుసు కూడా, అవి అందుతాయని తెలుసు కూడా, అవి అందుబాటులో ఉంటాయని తెలుసు కూడా ప్రభుని అడుగుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు అంటున్నారు, అసలు దేన్ని అడగాలి అని ప్రభు మాట్లాడుతున్నారంటే, ఈ భూమి మీద ఎక్కడ ఎవ్వరూ నీకు సహాయపడట్లేదా? ఏదన్నా విషయంలో ఎవరూ సరిపోవట్లేదా? ఎవరి వల్ల కావట్లేదా? ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏ మనిషి ద్వారా నీకు అందని సహాయం, ఏ మనిషి వచ్చి నన్ను బ్రతికించలేడు బ్రదర్. ఇది ఎవరి వల్ల కాదు, ఇది ఎవడు ఆదరించే విధానం కాదు. ఇది ఎవడు ఏది చేసినా సరే దీనిలోంచి బయటకు తీసుకొచ్చేవాడు లేడు అన్న విధానాలు ఏముంటాయో అవి ప్రభుని అడగాలంట. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని మనం అడగవలసినవి ఈ భూమి మీద నీ ద్వారా, మనుషుల ద్వారా జరగనివి నువ్వు ప్రభుని అడగాలి. నీ ద్వారా అయ్యాయి అడుగుతాం. ఎదురు అన్నం పెట్టుకొని, అన్నం కంచం పెట్టుకొని నాకు అన్నం ఇవ్వని ప్రభుని అడగటం, చూడండి మూర్ఖత్వ ప్రార్థనలు అవి. నీకు అందుబాటులో దొరికిద్ది, నీకు అందుబాటులో ఉంది, నీ కళ్ళకు కనపడుతుంది, దొరికిద్ది అన్నదానికి కూడా ప్రార్థన చేసి ప్రభుని అడుగుతూ ఉంటాం. కానీ
ప్రభు మాట్లాడిన అంతరార్థం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు ఎందుకన్నారంటే ఈ భూమి మీద ఎక్కడ ఎవరి ద్వారా తీర్చబడని ఒక అవసరత ప్రతి ఒక్క వ్యక్తికి ఎదురవుతుంది. ఈ భూమి మీద ఎవరి ద్వారా, ఏ వ్యక్తి ద్వారా అవసరత తీరదు, ప్రతి మనిషికి ఉంటుంది. దానిని ప్రభు అడగమని చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అది అడుగు, నేను నీకు ఇస్తాను. నీ వల్ల కాందేదో అడుగు. ఈ ప్రపంచంలో ఉన్న నీ బంధువుల ద్వారా కాందేదో అడుగు, నీ స్నేహితుల ద్వారా కాందేదో అడుగు, నీ తల్లిదండ్రుల ద్వారా కాందేదో అడుగు, నీ అత్తమామల ద్వారా కాందేదో అడుగు, అది నేను నీకు ఇస్తాను అని ప్రభు నిశ్చయముగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద నీ అవసరత తీర్చలేని, నీ అవసరత, నీ అక్కర తీర్చలేనివి ఏమన్నా ఉంటే అడుగు, నేను నీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు. నీ అందుబాటులో పెట్టుకొని అడగొద్దు. నీకు తెలుసు పలానా వాడు సహాయం ఖచ్చితంగా చేస్తాడని నీకు తెలుసు, అయినా ఆ తెలిసి నీవు అడగొద్దు. మనుషుల ద్వారా నీకు సహాయం అందిద్దా, అది అడగబా. నీ అందుబాటులో ఉన్నవి నీకు అందుతాయా, అవి అడగబా. మనుషుల ద్వారా సహాయం అందదు అనుకున్న రోజున, ఎవరి ద్వారా సహాయం అందదు అని అనుకున్న రోజున, ఇది ఎవరో చేయరు అనుకున్న సిచ్యువేషన్స్ మానవుడి జీవితంలో, క్రైస్తవుడి జీవితంలో ఉండకపోవు. అది అడగండి, అవి నేను నెక్కిస్తాను అని ప్రభు అంటున్నాడు. మనము కూడా ఒక జ్ఞానం తెచ్చుకోవాలి. ఈ మెసేజ్ ద్వారా ఒక జ్ఞానాన్ని పొందాలి. ఈ భూప్రపంచం ద్వారా నీకే అవసరత తీరట్లేదో, జనముల ద్వారా నీకు ఏ అవసరత తీరట్లేదో, నీ ద్వారా నీ తప్పిక తీరట్లేదేమో, నీ ఫలము ద్వారా, నీ శక్తి ద్వారా, నీ సామర్థ్యం ద్వారా నువ్వేమి చేసుకోలేకపోతున్నావేమో, సమాజం ఏమి చేయలేకపోతుందేమో, బంధువర్గాలు ఏమి చేయలేకపోతున్నాయేమో, నీ తల్లిదండ్రులు ఏమి చేయలేకపోతున్నారేమో, అటువంటిది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎదురవుతుంది. అది అడగండి, నేను అది మీకు ఇస్తానని ప్రభు అంటున్నారు. మనం అడగవలసింది అది. నువ్వు ప్రభుని ఏమడగాలి? నా ప్రభు చక్రవర్తి కదండి, నా ప్రభు ఆకాశ మండలములను భూమండలములను సృష్టించిన దేవుడు కదండి. ఆయన అడగవలసిన విధానం ఎట్లా ఉండాలా? ఆయన అడగవలసినటువంటి విధానం ఎట్లా ఉండాలా? ఎదురు కంచం పెట్టుకొని, ఎదురు ఆహారం పెట్టుకొని, నాకు ఆహారం ఏమని అడుగుతావేంటి? అందుకే దేవుడు నీకు ఇవ్వట్లేదు. ఎదురే ఉంది కదరా, అది నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు. నీ పక్కనే ఉంది కదరా నువ్వు అడిగేది, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు. అడగవలసింది కాదు. నా వల్ల కాదు, నీ సిచ్యువేషన్లో ఏమన్నా అటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇది ఎవడి వల్ల కాదు అన్న సందర్భాలు ఉన్నాయా? ఆ సందర్భాన్ని అడుగు, ప్రభు అది నీకు ఇస్తారు. నీ వల్ల కాందడుగు, నీ తల్లిదండ్రుల ద్వారా కాందడుగు, నీ అత్తమామల ద్వారా కాందడుగు, సమాజం ద్వారా కాందడుగు. నీ అవసరత అక్రత తీర్చలేని అడుగు దేవుడిని, అది ప్రభునికి ఇస్తాడు. ఇది ఒక వాగ్దానం, ఇది ఒక ప్రవచనం. అడగండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేదా ఏంటో చెప్పను, అయ్యా నిన్ను చూడాలి, ఎవరు తీరుస్తారు? అయ్యా యేసయ్యా నీతో మాట్లాడాలి, ఇది భూప్రపంచం మీద ఎవరు తీరుస్తారు? అయ్యా నేను నీకులాగా పరిశుద్ధంగా ఉండాలి, ఇది ఎవరు తీరుస్తారు? అడగవలసిందివి, అడగవలసిందివి. ఎవడు తీర్చలేడు, ఇది ఎవడి వల్ల కాదు. ఒక ముద్దన్నం పెట్టగలరు, ఒక 10వ పరపు ఇవ్వగలరు, అది కాదు నువ్వు అడగాల్సింది. నా దేవుడు చక్రవర్తి అని చెప్పాను, ఆయన బలమైన వాడని చెప్పాను, ఆయన తేజస్సు కలిగిన వాడని చెప్పాను. ఆయన ఏం అడుగుతున్నావు అని అడుగుతున్నాను నిన్ను. నీ వల్ల కాందా ఆయన అడుగుతున్నావా? నువ్వు సంపాదించలేని ఆయన అడుగుతున్నావా? అయ్యా డబ్బు కావాలి, అయ్యా డబ్బు సంపాదిస్తున్నావుగా రోజు 10వ పరకు, అది అడుగుతావేంటి? అయ్యా నాకు బలం ఇయ్యయ్యా, ఎంత బలం కావాలని శరీరానికి తింటున్నావుగా, తింటుంటే శరీరం బలం పొందుతుంది, అదెందుకు? నీ వల్ల కాంది, సమాజం వల్ల కాంది, మెడికల్ సైన్స్ వల్ల కాంది, అసలు ఎవడి వల్ల కాంది, భూప్రపంచం మీద ఎవడి వలన కానిది అడగాలి ప్రభుని. అది తెలుసుకో ముందర. నువ్వు దేవుణ్ణి ఏమడగాలో తెలుసు. ఏది పడితే అది అడగకూడదు, ఏది పడితే అది అడగకూడదు తింగిరిగా. దేవుడు ఇవ్వడు, అందుకే దేవుడు ఇవ్వట్లేదు. నువ్వు అడుగుతున్న ప్రతిదీ కూడా. నేను చూడాలని అడుగుతున్నావా? ప్రతిరోజు నీతో మాట్లాడాలి, ఇది ఎవ్వడూ తీర్చలేడండి.
ఇది ఎవ్వడూ తీర్చలేడు. ఇది పెద్ద కొదువ క్రైస్తవులకి. యేసయ్యతో మాట్లాడి, యేసయ్యను చూడాలి, యేసయ్యతో కూర్చోవాలి, యేసయ్యనతో ఉండాలి. ఇది ఎవడు, ఈ శాస్త్రవేత్త, ఈ గొప్పవాడు కూడా తీర్చలేని ఒక మహా అగాధమైన లోటు క్రైస్తవ ప్రజలకు ఉంది. ఇది అడగండి, నా ప్రభు ఈరోజు రాత్రి అది నీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నారు కదా. ఇది అడగండి, నా ప్రభు అది మీకు ఇస్తారు. ప్రభు అది దయచేస్తారు మీకు. ప్రభు అది అనుగ్రహిస్తారు మీకు. ప్రభు అది కృప ద్వారా నీకు దయచేస్తారు. నన్ను అడుగు ప్రతి వారికి నేను ఇస్తానన్నాడు ప్రభు. నన్ను అడుగు ప్రతి వారికి ఇస్తానన్నాడు ప్రభు. అయితే ఒక వాక్యం చూద్దాం. సంసోను గారు ఒకరోజు పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయుల సర్దారులను చంపాడు. చాలా జాగ్రత్తగా వినండి. సంసోను గారు పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఫిలిస్తీయుల సర్దారులు, వాళ్ళు అల్లాటప్ప వాళ్ళు కాదు, వాళ్ళు ఫిలిస్తీయులలో సర్దారు, వాళ్ళని చంపేశాడు. 1000 మందిని చంపేశాడు. చంపేసిన తర్వాత సంసోనికి దాహం వేస్తుంది. ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు సంసోను. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నా ద్వారా మీరు కలిగించారు ప్రభువా, దప్పిక చేత చంపేస్తావా? పచ్చి గాడిద దవడ ఎముకతో ఆయుధము లేకయే పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయుల సర్దారులను చంపటానికి మీరు నాకు కృపించారు అయ్యా. నీ దాసుడు, అదే నీ దైవజనుడు, అదే నీ కుమారుడు ఈ తప్పికతో చావ వలన నాకు దాహము తీర్చని ప్రార్థన చేస్తున్నాడు. అది కటిక ఎడారి, అక్కడ నీటి చుక్క ఉండని ఎడారి. అది భీకరమైన ఎడారి. అక్కడ ఎంత కోటి రూపాయలు అక్కడ పెట్టినా, 100 కోట్లు అక్కడ పెట్టినా ఒక్క నీటి చుక్క దొరకని ఏరియా అది. ఎవరు తీర్చలేరు సంసోను యొక్క అక్కర, ఎవరు తీర్చలేరు సంసోను యొక్క శ్రమ, ఎవరు తీర్చలేరు సంసోను యొక్క దాహం. తన బంధువులు వచ్చి ఒక్క నీటి చుక్క వేయటానికి లేదు అక్కడ. కట్టిక ఎడారి, ఎక్కడ చూసినా మలమల మండుచున్న ఇసుకే కనపడుతుంది, కానీ ఒక్క నీటి బొట్టు దొరకని ప్రదేశము. అది ఎవడి వల్ల కాదు. సంసోను దప్పిక తీర్చడము ఎవడి వల్ల కాదు, సంసోను వల్ల కాదు, సంసోను యొక్క వెనక ఉన్న వారి వల్ల కూడా కాదు. అక్కడ నీటి చుక్క లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఈ అక్కర ఎవరు తీరుస్తాడు అని ఆలోచిస్తున్నాడు సంసోను. అమ్మో, నేను చచ్చిపోతానేమో. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీయుల సర్దారులను చంపినవాడు దాహం కోసం ఏడుస్తున్నాడు. అతని దాహం ఎవరు తీర్చలేరు. కట్టికి ఎడారిలో, భీకరమ కలిగిన ఎడారిలో అతను ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ప్రభు ఆ ప్రార్థనని విని ఆ సంసోను యొక్క ఎదురు ఉన్నటువంటి ఒక కోతిని దేవుడు చీల్చడం ప్రారంభించాడు. హల్లెలూయా. సంసోను ఎదురుగానే ఒక కోతిని చీల్చి ఆ కోతిలో నుంచి మధురమైన నీటిని దేవుడు ఉబ్బిక్కింపజేశాడు. ప్రియదైవజనమని అలాంటివి అడగాలి. నీ వల్ల కానిది ప్రభు అడగాలి. నువ్వు సాధించలేనివి ప్రభుని అడగాలి. జనములు నీకేమి నీ లోటును పూడ్చలేనివి ప్రభుని అడగాలి. అడ్డమైనవి కాదు ప్రభుని అడిగేది. నువ్వేదైతే సాధించలేకపోతున్నావో, నువ్వు దేనితోనైతే ఓడిపోతున్నావో, నీకు మనుషులు నీ అక్కర పోల్చలేరు, ఏ అక్కర పోల్చలేరు, అది అడుగు ప్రభుని. సంసోను అడిగాడండి. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒకసారి తెరవండి. 15వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు చదవండి. చెప్పిన స్టోరీ అంతా అక్కడ ఉంటుంది చూడండి. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామాత్లేహి అను పేరు పెట్టెను. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతును చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అనబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎటువంటివి తీర్చగలడో తెలుసా? నీ వల్ల కాందేది ఉంటే అది అడుగు ప్రభుని. ఎవ్వరూ నీకు ఆ లోటు పూడ్చలేరా?
అక్కడ సంసోనుకు ఒక భయంకరమైన లోటు వచ్చేసింది. సంసోనుకు భయంకరమైన దాహం దప్పికేసింది. ఎవ్వరూ తీర్చలేడు. 1,00,000 కోట్లు ఇచ్చినా సరే నీటి చుక్క దొరకని ఏరియా అది. ఎవడూ తీర్చలేడు. ప్రభుని అడిగాడు. అడిగినప్పుడు ప్రభు సంసోను ఎదురుగా ఉన్న ఒక గోతిని చీల్చి మధురమైన నీటిని అక్కడ ఉప్పికింపచేసిన దేవుడు ఆయన. నీ అవసరత తీరుస్తాడు ప్రియ దైవజనమ దేవుడు. నీ వల్ల కాంది ఏదన్నా ఉంటుంది అడుగుతున్నావా దేవుడు ప్రతిరోజు? ఇది నా వల్ల కావట్లేదయ్యా అని దేవుడిని అడుగుతున్నావా? అయితే ఒక మాట చెప్తాను వినండి. ఒక అధికారి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా నాకుంది ఒక గనక కుమార్తె, ఆమె చావటానికి ససిద్ధముగా ఉంది, మరణాప్రాయ స్థితిలో ఉంది, ఒక్కసారి మీరు రారా అని అడిగాడు. ఎన్నో తిప్పులు పడ్డాము, ఎల్లని చోటంటూ లేదు, తిరగని హాస్పిటల్ అంటూ లేదు, చెయ్యని వైద్యం అంటూ లేదు. అందరూ ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చూశాను, నా వల్ల కూడా కాలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. నా కుమార్తెని మీరు బ్రతికించగలరు, మీరు రండి అని ప్రభుని పిలిచారు. నిజంగానే కుమార్తె బ్రతికింది. ఆ బిడ్డని దేవుడు ముట్టి పైకి లేపారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేం చెప్తున్నానో నా అంతర్భావన అర్థం చేసుకోండి. ఎవరి వల్ల కాదు బ్రదర్, ఇది ఎవరు చేయలేరు, దీన్ని ఎవరు నాకు ఇవ్వలేరు, ఈ లోటుని ఎవరు పూడ్చలేరు, ఈ పరిశుద్ధతను ఎవరు నాకు ఇవ్వలేరు, ఈ పాపం నుంచి జై జీవితం నాకు ఎవరు ఇవ్వలేరు, నా యేసు మాత్రం ఇవ్వగలరు అన్న ఆ ముఖ్యత పట్టుకుని యేసయ్యని అడిగి రాత్రి ప్రభు ఇస్తానని చెప్తున్నారు. నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇస్తానని చెప్తున్నారు. ఇన్ని రోజులు అడ్డదిడ్డమైన అడిగావు, డబ్బు కావాలని అడిగావు, అన్నం సరిపోవట్లేదని అడిగావు, నేను చిక్కిపోతానని అడిగావు, నేను క్షీణించిపోతానని అడిగావు. హాస్పిటల్కి పోతే మంచిగా నున్నగా తయారై వస్తావు. 2 ముద్దలు తింటే మరలా కోల్పోయిన ఆ చండాలమైన ఆకారం మరలా దృఢంగా వచ్చేస్తుంది. ఇవి కాదు నేను అడగమనేది. అయ్యా నీ స్వరం వినాలని ఉంది, ఇది భూప్రపంచం మీద ఎవడూ తీర్చలేడు. అయ్యా నీకు లాగా ఉండాలని ఉంది, ఇది భూప్రపంచం మీద ఎవరూ తీర్చలేడు. అయ్యా పాపాన్ని జయించాలని ఉందయ్యా నీకులాగా, ఇది భూప్రపంచం మీద ఎవడూ తీర్చలేడు. ఎవ్వరూ తీర్చలేనివి, నీకు నీవు కూడా తీర్చుకోలేనిది నువ్వు ప్రభుని అడిగితే ఈ రాత్రి ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కనుక వీటిని మీరు ప్రభుని అడగండి, మీరు పరిపూర్ణము పొందుతారు, మీరు పరిపూర్ణత పొందుతారు, మీరు పరిపక్వము చెంది భక్తిలో అందనంతైన స్థాయిలో ఉంటారని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. ప్రియదర్శి 1 యోహాన పత్రికలో భక్తుడు అంటున్నాడు 5వ అధ్యాయం 13వ వచనంలో, 1 యోహాన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. అదిగో చూడండి, మన మనవి ఆలకించునన్నదే. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగిన ప్రభు మనకి ఇస్తారట. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగిన ప్రభు మనకు అనుగ్రహిస్తారట. అందుబాటులో ఉండేవి అడగకూడదు, నీ వల్ల అయ్యేది అడగకూడదు, నీ బంధువుల ద్వారా అయ్యేది అడగకూడదు, నీ స్నేహితుల ద్వారా అయ్యేది అడగకూడదు, నీ తల్లిదండ్రుల ద్వారా అయ్యేది అడగ. నాకు తెలుసు మా అమ్మని అడిగితే 10,000 నాకు ఇస్తుందని నాకు తెలుసు, వేరే వాడిని అడుక్కోవాల్సిన అవసరం ఉందా? లేదు. చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్కి. అడిగితే ఇస్తారని నీకు తెలుసు, ఖచ్చితమని నీకు తెలుసు, నీ తల్లి ఇస్తుందని తెలుసు. అది కూడా దేవుడి దగ్గరికి వేస్ట్ ఆఫ్ టైం. అదంతా కూడా క్రైస్తవుల యొక్క ప్రార్థనా జీవితాలు ఇలా వేస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి అన్నమాట. అందుబాటులో ఉన్నవి అడగటం, సహాయం చేస్తారని తెలుసు కూడా అది అడగటం, ఇవన్నీ వద్దు. నీ ద్వారా ఏది కాదో చెప్పు దేవునికి, జనాల ద్వారా ఏది అవ్వట్లేదో చెప్పు దేవునికి, నీ తల్లిదండ్రుల ద్వారా ఏది అవ్వట్లేదో చెప్పు దేవునికి. అసలు ఈ భూప్రపంచం మీద నీ కొదివే తీర్చలేదు అనేది లేదంటావా? ఉంది ఖచ్చితంగా. ఏ మనుషుడు దీన్ని తీర్చలేడురా అనేది ప్రతి ఒక్కరిలో ఇక్కడ ఉంది. అది అడగండి, ప్రభు ఖచ్చితంగా నీకు ఇస్తారు ఈ రాత్రి అని ప్రభే చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట అర్థమైందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక రెండో మాటలోకి వద్దాం. వెదుకుడి మీకు చెప్పాలి, వెదుకుడి మీకు గట్టిగా చెప్పాలి. వెదుకుడి మీకు దొరికింది. వెదకమంటున్నాడంటే దేవుడు ఏదో కోల్పోయాం మనం ఆల్రెడీ. దేవుడు వెదకమంటున్నాడంటే ఏదో పోగొట్టేసుకున్నాం ఆల్రెడీ. హలో,
వెదుకండి మీకు దొరుకుతుంది అని దేవుడు బైబిల్లో నమోదించి పెట్టాడు ఆ మాట. ఆయన వెదకమన్నాడంటే ఏదో పోయింది నీ దగ్గర, ఏదో కోల్పోయావు, ఎన్నో పోగొట్టేసుకున్నావు. ఇప్పటికే నీ జీవితంలో ఆయన ఇచ్చిన దాన్ని ఏదో పోగొట్టేసుకున్నావు. అందుకే దేవుడు వెదకమని నీతో మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదా అపోస్తులత్వాన్ని పోగొట్టుకోలేదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇస్కరియోతు యూదాకి దేవుడు అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. ఏశావుకు దేవుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఒకడికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకడికి ఉసూరుమంటున్నాడు అని 1 తలంతు ఇచ్చాడు. దేవుడిచ్చింది పోగొట్టుకున్నావు. దేవుడు వెతకమంటున్నాడు. ఆయన వెతకమంటున్నాడంటే నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు. వెతుకువని నీతోనే మాట్లాడుతున్నాడు. హలో, నీకు అర్థమవుతుందా? మొద్దుబారిపై కూర్చోవద్దు. వెతకమంటున్నాడంటే నీకు అపోస్తులత్వాన్ని ఇచ్చాడు, అది పోగొట్టుకున్నావని నిన్ను వెతకమంటున్నాడు. నిన్ను అభిషేకించాడు, అది పోగొట్టుకున్నావని వెతకమంటున్నాడు. దేవుడు నిన్ను వెతకమంటున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. దేవునికి నీకు సత్సంబంధాన్ని ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చాడు, 2 తలాంతులు ఇచ్చాడు, 1 తలాంతు ఇచ్చాడు. పరలోక పాస్తి నీ చేతిలో పెట్టాడు. యూదా వైపు చూసి, ఇస్కరియోతు యూదా వైపు చూసి దేవుడు అన్నాడు, వరే ఇస్కరియోతు యూదా, నీవు దొంగవని నాకు తెలుసు, నువ్వు డబ్బుకు ఆశపడతావని నాకు తెలుసు. అయినా నేను నీకు అపోస్తలత్వాన్ని ఇచ్చాను, నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, నువ్వు దాన్ని కాపాడుకోలేకపోయావు, కోల్పోయావు. ఒకవేళ అపోస్తలత్వాన్ని దేవుడికి ఇస్తే నువ్వు పోగొట్టేసుకున్నావేమో. అపోస్తల పరిచర్య నీకు ఇస్తే నువ్వు సరిగ్గా చెయ్యట్లేదే. ఏశావులాగా జ్యేష్ఠత్వాన్ని ఇస్తే, సంఘములో మొట్టమొదటి స్థానం ఇస్తే, దైవజనుడికి మొట్టమొదటి స్థానం ఇస్తే దాన్ని కూడా కోల్పోయావేమో. నీకు 5 తలాంతులు ఇచ్చడం దాన్ని కోల్పోయావేమో, 2 తలాంతులు ఇచ్చడం దాన్ని కోల్పోయావేమో, 1 తలాంతు ఉసూరుమని ఏడుస్తున్నావే ఎందుకు లేని 1 తలాంతు ఇచ్చడేమో దాన్ని కోల్పోయావేమో. దేవుడికి ఇచ్చి నువ్వు గుర్తున్నాయా? అవి ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? వెతకండి అంటున్నాడు. ఎందుకో ప్రభు, ఇది నువ్వు సీరియస్గా తీసుకోవాలి. మాట రాత్రి నువ్వు అవలీలగా తీసుకొని వెళ్ళొద్దు ఇంటికి. వెతకండి అంటున్నాడు. వెతకండి అన్నాడంటే ఏదో పోయింది నీ దగ్గర. దేవుడిచ్చింది ఒకసారి చెక్ చేసుకొని కళ్ళ ముందు రీల్ అయిపోవాలి, సినిమాలాగా పడిపోవాలి నీ కళ్ళెదురు. దేవుడు నాకు ఎన్నెన్ని ఇచ్చాడు, ఎన్ని ఆధిపత్యాలు ఇచ్చాడో, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నిజమే కదా, వెతకమంటున్నాడు. ఎవరిని ఇస్తేస్తున్నాడు దేవుడు నీలో? వెతుక్కో 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 వెతుక్కో. అపోస్తలత్వాన్ని ఇచ్చాడు, ఉందా నీ దగ్గర? లేదో. జ్యేష్ఠత్వము హక్కు ఇచ్చాడు, ఉందా నీ దగ్గర? లేదో. నిలబెట్టుకోలేకపోతున్నావు, కోల్పోతున్నావు, పడిపోతున్నావు, బెదిరిపోతున్నావు, చెదరిపోతున్నావు. వెతుకుదాన్ని, వెతుకుదాన్ని, దొరుకుతుంది. 5 తలంతులు దేవుడికి ఇస్తే 5 10 చేయకపోగా 5 కోల్పోయిన వాడు నువ్వు కాదా? నువ్వు కాదా? దేవుడు 2 తలంపులు ఇస్తే 4 చేయలేకపోగా 2 కోల్పోయావు, అది నువ్వు కాదా? ప్రియ సహోదరి సహోదరుని అడుగుతున్నాడు దేవుడు. దేవుడు 1 తలంతు ఇస్తే 1కి 2 చేయాలి తప్ప నువ్వు ఆ 1 కూడా భూమిలో పాతి పెట్టి దాన్ని కూడా కోల్పోయావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఇచ్చినవన్నీ పాతి పెట్టేస్తున్నావు, దేవునికి ఇచ్చినవన్నీ వెనకపడేస్తున్నావు. ఇస్కరియోతు యూదా జీవితం ఎలా అయిపోయింది? ఏశావు జీవితం ఎలా అయిపోయింది? ఆ 1 ఇచ్చినోడి జీవితం ఎలా అయిపోయింది? గుర్తుందా నీకు? ఆలోచన ఉందా? ఇస్కరియోతు యూదా ఊరేసుకొని సచ్చాడు. ఏశావు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయి భయంకరమైన వేదనలో శ్రమల్లో దిగిపోయాడు. ఆ 1 తలంపు ఇచ్చినాడు భూమిలో దాచిపెట్టినాడు, చీకటి కొట్లో నరకములు పడవేయబడ్డాడు. ఏం చేస్తున్నావు? చెవు కుట్టినట్టన్నా ఉంటుందా? దేవుడిచ్చిన ఉన్నాయో లేవో ఎత్తుక్కుంటున్నావా? దేవుడిచ్చింది ఉందో లేదో చూసుకుంటున్నావా? దేవుడు నాకు ఫలానాది ఇచ్చాడు, నేను ఫలానాది ఉందా నా దగ్గరని ప్రతిరోజు వెతుక్కోవాలి, ప్రతిరోజు దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అశ్రద్ధ అయ్యి మొద్దుబారిపోయి ఒళ్ళు నిర్లక్ష్యం అయిపోయి హిందీ ఒంటి పట్టక అరక్క
దేవుడిచ్చింది కూడా పోయిందని కూడా తెలియకుండా యాద మార్చి భక్తి జీవితం చేస్తున్నావు. నీకు అర్థమవుతుందా? రోజు రోజుకి నీ లెవెల్ పెరగాలి, తగ్గిపోతుంది, దిగిపోతున్నావు, అట్టడుగు స్థానంకి వచ్చేస్తున్నావు, మట్టి తిని బ్రతుకుతున్నావు, మన్ను పాలైపోతావు. ఆలోచన వస్తుందా నీకు? ఇదేంటి నేను ఇలా అయిపోతున్నాను అన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందా? దేవుడు వెతకమంటున్నాడు. దేవుడిచ్చింది ఏదో పోగొట్టుకున్నావు. లూకాసు వార్తలో 10 వెండి నాణ్యాలు ఇచ్చినటువంటి ఆ స్త్రీ ఎలా వెతికిందో ఒక్కసారి చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అదిగో చూడండి, ఆ జాగ్రత్త నీకుందా? రాత్రంతా నిద్రలో పోతున్నారు, ఇంకా నిద్రలో పోతున్నారు. యేసయ్య ఇచ్చింది కోల్పోయినా నిద్రలో పోతున్నారు. మీకేం పట్టిందిలే? మీకేం పట్టింది? ఉలుకా పలుక. పెండ్లి కుమారుడు 10 వెండి నాణ్యాలు ఇస్తే ఒక వెండి నాణ్యం పోతే రాత్రంతా నిద్రపోలేదంటామా? ఎంత జాగ్రత్త పరుడాలైన స్త్రీ. దేవునికి అటువంటి వాళ్ళే కావాలి. నీలాంటి నిర్లక్ష్యమైన వాళ్ళు దేవునికి వద్దు. నీలాంటి అరకొర భక్తి చేసే వాళ్ళు దేవునికి వద్దు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుంటూ పోతావు. అది నాకు తెలియదు అనుకుంటున్నావు, దేవునికి తెలియదు అనుకుంటున్నావు. దేవుని కళ్ళు ఏమేసి మూస్తావు నువ్వు? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం నీలో ఉండదు, ఆ అవేర్నెస్ నీలో ఉండదు, ఆ అగ్ని నీలో ఉండదు, ఆ అగ్ని రగలదు. అయ్యో నేను కోల్పోయానే. ఆ బైబిల్లో ఉన్నటువంటి స్త్రీ ఎలాగైతే రాత్రంతా మెలకుకోండి కన్నీరు కార్చి ఇల్లంతా జాగ్రత్తగా ఊడ్చి వెతికిందో, అలా నేను వెతుక్కొని పొద్దున పడుకుంటాను అన్నటువంటి మైండ్ సెట్ నీకు ఉండదు. ఏం కోల్పోయావు నువ్వు? ఏం కోల్పోయావు నువ్వు? ఏం పోగొట్టుకున్నావు నువ్వు? దేన్ని? అసలు ఏం పోయింది? దేవుడిచ్చిన అభిషేకం, దైవజనుడి ద్వారా దేవుడిచ్చిన అభిషేకం ఏం కోల్పోయావు? ఏనాడైనా కోల్పోయాను అన్న విషయం నీకు ఒకవేళ తెలిస్తే ఒక రాత్రంతా కోల్పోయినందుకు ఏడిచావా? ఒక రాత్రంతా అది మరలా దొరికేదాకా, పొద్దున్నదాకా మరలా అది నువ్వు తెచ్చుకునేదాకా ఏడ్చిన అనుభవాలు నీ దాఖలాల్లో ఉన్నాయా? నీ జీవితంలో ఉన్నాయా? ఆలోచించండి. 5 తలాంతులే ప్రతిష్ఠిత ఏదిరా? ప్రతిష్ఠిత ఏదమ్మా? దిక్కుమాల బతుకుతున్నావు. ప్రతిష్ఠిస్తే లోకులు పరిగెత్తినట్టు పరిగెడుతున్నావు. ప్రతిష్ఠిత వల్ల బ్రతకరు. ప్రతిష్ఠిత పోయింది. యాటిట్యూడే చెప్తుంది ప్రతిష్ఠిత లేదని నీకు. భయభక్తులు లేదు, జాగ్రత్త లేదు, వెతుక్కోవటం లేదు, ప్రతిష్ఠిత దొరికేదాకా పరిగెత్తడం లేదు నీ బతుక్కి. ప్రతిష్ఠిత ఇచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? లోకులకి నీకు డిఫరెన్స్ ఉండాలి, లోకుల మాటలకి నీకు డిఫరెన్స్ ఉండాలి, లోకుల నవ్వులకి నీకు డిఫరెన్స్ ఉండాలి, లోకుల తిండులకి నీకు డిఫరెన్స్ ఉండాలి, లోకుల వస్త్రధారణ నీకు డిఫరెన్స్ ఉండాలి, లోకుల స్నేహానికి నీకు డిఫరెన్స్ ఉండాలి. ఉందా నీలో అని అడుగుతున్నా? లేదో? లోకస్తులకి నీకు తేడా లేదు. పోయింది ప్రతిష్ఠత, పోయింది సమర్పణ, పోయింది, ఎగిరిపోయింది అభిషేకం. లోకానుసారంగా మారిపోయావు. లోకానుసారమైన అలవాట్లు, లోకానుసారమైన మాటలు పోయిందిరా బాబు. చూసుకోరా నాయన. ఎప్పుడో సంత వీధులు కలిసిపోయింది అభిషేకం. అందుకే ఇట్లా తయారైపోయావు. వెతకండి దొరుకుతుందని దేవుడితో మాట్లాడుతున్నాడు. వెతకండి అన్నాడంటే పోయిందేదో, దేవుడిచ్చి శ్రేష్టమైంది ఏదో పోగొట్టేసుకున్నావు, ఏదో కోల్పోయావు, ఏదో ఇటో వెళ్ళిపోయింది. అందుకే నీ పద్ధతి అలా తగలడింది. ప్రతిష్ఠిత ఇచ్చిన వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? నిలబడే చోటే నిలబడాలి, కూర్చున్న చోటే కూర్చోవాలి, ఏం మాట్లాడొద్దు, దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి, లోకముతో ఒక వైరాగ్యమును, భక్తిలో ఒరే బాబు ప్రార్థన చేస్తుంది చచ్చిపోద్దేమోరా నాయన అన్నట్టుగా ఉండాలి. ప్రతిష్ఠత, ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా ఆయనకి అర్పించాలి. ప్రతిష్ఠత తీసుకున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
ఏదో ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావంటే నీ ప్రతిష్టత లేదమ్మా. హలో 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 సహోదరి, నీ ప్రతిష్టత లేదు. ఎకిలి నవ్వులు నవ్వులుతున్నావంటే నీ ప్రతిష్టత లేదు. ఎకిలిగా మాట్లాడుతున్నావంటే నీ ప్రతిష్టత పోయింది. ఎకిలిగా రోడ్ల మీద తిరుగుతున్నావంటే నీ ప్రతిష్టత పోయింది. ఎకిలి వాళ్ళతో కూర్చుంటున్నావంటే నీ ప్రతిష్టత పోయింది. ఓ నోరు జారుతున్నావంటే నీ ప్రతిష్టత పోయింది. నువ్వు పొద్దుగూకుల నిద్రలు పోతున్నావంటే నీ ప్రతిష్టత పోయింది. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే నీ ప్రతిష్టత పోయింది. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నావంటే నీ ప్రతిష్టత పొల్లకాట్లో కలిసిపోయింది. ఎప్పుడు రోడ్డు మీద ఒక స్త్రీతో అక్కడ నిలబడ్డావంటే నీ ప్రతిష్టత పోయింది. రోడ్ల మీద అబ్బాయిలతో మాట్లాడుతున్నావంటే నీ ప్రతిష్టత వల్ల కాట్లో కలిసిపోయింది. ఏడంది నీ ప్రతిష్టత? నువ్వు నీ ప్రతిష్టత మాడిపోను కాక. ఏడంది నీ ప్రతిష్టత? ప్రతిష్ట అని గొర్రె తోకలాగా తగిలించుకొని చెప్పుకుంటే ఎగరటం కాదు. నీ పద్ధతి ఏది? స్త్రీలకు ప్రతిష్టతలు ఇచ్చాను నేను. ఎలా ఉంటున్నారు మీరు? ఎవరికి తగిలితే వాళ్ళకి ఈరోజు ఈ మాటలు. ఎవరు నవ్వుతున్నారో, ఎవరు ఎక్కిలిగా చేస్తున్నారో, ఎవరు చండాలంగా ప్రవర్తిస్తున్నారో, ఫోన్లు కంట్రోల్ లేక, చాటింగ్లు కంట్రోల్లో లేక, రోడ్ల మీదకి రావటం కంట్రోల్లో లేక, ఎవరితో మాట్లాడకుండా ఉండలేకపోవటం కంట్రోల్ లేక, అదే ప్రతిష్టత అనేది పోయింది. రాత్రన్న వెతుకు, ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి పొద్దున్న కల్లా దొరికిద్దేమో. సిగ్గు తెచ్చుకో. ప్రతిష్టత తీసుకున్న అమ్మాయిలాగా ఉన్నావా? ప్రతిష్ట తీసుకున్నటువంటి స్త్రీలాగా నువ్వు కనబడుతున్నావా? దైవజనుడు పక్కన పెట్టు. అసలు నీ పక్కన ఉన్న వాళ్ళకే నువ్వు ప్రతిష్టతలో ఉన్నావో లేదంటే ఎక్కడున్నావో నీ పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నిన్ను చూసి, వ్యవహారం చూసి, ఎక్కిలి మాటలు చూసి, ఎక్కిలి నవ్వులు చూసి, ఎక్కిలి ఆశలు చూసి ఏమనుకుంటున్నావు భక్తి అంటే? ఏమనుకుంటున్నావు భక్తి జీవితం అంటే? తమాషాలా, ఆటలా దేవునితో? ఏమి చెయ్యట్లేదులే, చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు అనుకుంటున్నావేమో. అపోస్తలత్వాన్ని ఇచ్చినటువంటి ఇస్కరియోతు యూదా ఉరేసుకొని సచ్చాడు. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినటువంటి వాడు ఖడ్డికమైనటువంటి వాడికి మారిపోయాడు. సర్వనాశనం. ఒక తలాంతు భూమిలో పాతిపెట్టి దానివల్ల నాకు ప్రయోజనం ఏంటని కప్పెట్టేస్తున్నాడు. నరకక్కిడికి కాల్చబట్టడానికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు అన్నాడు, ఈ ఒక తలాంతోడిని తీసుకెళ్ళి పడేండ్రా నరకంలో, చీకటి కొట్లో పడి కాలు చేతులు కట్టి పడేండ్రా అన్నాడు. అంతే. క్షమాపణ భిక్షలు ఉండవు నీకు తర్వాత. ప్రతిష్టత కలిగిన వాళ్ళు జాగ్రత్త. దేవుడు ఇందుకు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. ఆల్రెడీ ఇచ్చింది కోల్పోయావట. హలో, మిగతా వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు. దేవుడు ఏదో ఒకటి ఇచ్చాడు. ఎవరో ఒకరికి ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. కోల్పోయావు. ఆ స్త్రీ జాగ్రత్తగా దీపం వెలిగించి రాత్రంతా ఇల్లు జాగ్రత్తగా ఊడ్చి వెతికినట్లుగా జాగ్రత్తగా వెతుక్కోవలసినటువంటి స్థానంలోనికి వచ్చావు. జాగ్రత్తగా వెతకమంటే పడుకొని కాదు, రాత్రంతా కన్నీరు కార్చి వెతుకు. ఇచ్చిన ప్రతిష్టత మరలా నీ మీదకి వచ్చేదాకా ఏడు. ఇచ్చిన అభిషేకం మరలా ఇంట్లో నువ్వు ఎక్కడ కుదరదండి. దయచేసి ప్లీజ్, ఎక్కడో అరగంట, ఎక్కడో పావు గంట చేసి ఇంటికి వెళ్ళి పడుకోవడం కాదండి. ఇంటి దగ్గర చేయాలండి. హలో, అర్థమవుతుందా? ఇంటి దగ్గర రాత్రిపూట చేయమంటున్నాను. ఇక్కడ కాదు. ఇక్కడ టైం ఉండదు. ఇక్కడ వాక్యం అవ్వగానే ముగించేస్తాము. కొద్దిసేపే ప్రార్థన చేస్తాము. ఇక్కడ 15 నిమిషాలు చేసుకుంటే పోయింది వచ్చేస్తుందా నీకు? రాత్రంతా వెతుకుతేనే వస్తుంది. రాత్రంతా వెతుకుతేనే దొరికిద్ది. రాత్రంతా నిద్రపోతే ఎక్కడ పోగొట్టుకున్నావు సహోదరి నీ ప్రతిష్టత? ఎక్కడ పోగొట్టుకున్నావురా నీ అభిషేకం? ఎక్కడ పోగొట్టుకున్నావురా నీ జ్యేష్ఠత్వం? ఎక్కడ పోగొట్టుకున్నావురా అపోస్తులత్వాన్ని? దేవుడిచ్చిన తలాంతులు ఎక్కడ పెట్టి ఎక్కడ మర్చిపోయావు? రాత్రంతా ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ఆడవడం ప్రారంభించు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చింది నేను అయ్యా ఎక్కడో పెట్టి మర్చిపోయానయ్యా. ఏ డబరా కిందో పెట్టానో, ఏ మూటల కింద సదిరానో నాకు కనబడట్లేదయ్యా అని రాత్రంతా వెతకటానికి ప్రయోగించబడు. వెతకటానికి నీ శరీరం అర్పించు. వెతకటానికి నీ ఆత్మను దేవుని చేతికి అర్పించు. వెతకటానికి ప్రయత్నాలు చేయండి.
జాగ్రత్తగా వెతుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెతుకో. ఎక్కడ పోయిందో కనబడుతుంది. అయ్యా, నా ప్రతిష్టత కోల్పోయాను, నాకు ఎక్కిలి నవ్వులు వస్తున్నాయి, లోకానుసరమైన అలవాట్లు వచ్చేసాయి, లోకానుసరమైన మాటలు వచ్చేసాయి, నాకు ఇదొద్దు ప్రభువా, నా ప్రతిష్టత నాకు ఇవ్వండి, నేను ఎక్కడ పోగొట్టుకున్నానో జ్ఞాపకం చెయ్యండి అని రాత్రంతా కన్నీరు విడిచి ప్రభుని అడుగు. దీపం వెలిగించు, నిద్రపోబాకు, దొరికిందాక నిద్రపోబాకు. నీకేం తెలుసు వాటి విలువ? నీకేం తెలుసు? విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ స్త్రీ వెతికినట్టు వెతుకుతారు. ఈరోజు రాత్రి ఇక్కడున్న వారు అందరూ కోల్పోయిన వాళ్ళే. అందరినీ దేవుడు వెతకమంటున్నాడు. ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా? దొరికిద్ది అని కూడా చెప్తున్నాడు ఆయన. దొరికిద్ది అని కూడా చెప్తున్నాడు ఆయన. నువ్వు వెతుకుతే దొరికిద్ది అని కూడా చెప్తున్నాడు ఆయన. వెతుకు అని ఒక మాట అనట్లా, దొరికిద్ది అన్నాడు. దొరికిద్ది అని ఎంత అవేర్నెస్ ఇచ్చినా ఇంటికి వెళ్ళి పడుకున్నామంటే ఇంక నిన్నెవ్వడు మార్చలేడు రా బాబో. నిన్నెవ్వరు మార్చలేరే, కానీ నిన్నెవ్వడు మార్చలేడు ప్రపంచంలో. దేవుడి దిగి వచ్చిన మాట వినవిక. దొరికిద్ది అని తెలిసినా కూడా దొరికిద్ది అన్నాడు, దొరికిద్దిలే అని పడుకున్నావు అనుకో, ఇక నిన్నెవడు మార్చలేడు. నువ్వు మందిరానికి వచ్చి కూడా వేస్ట్ అయ్యాక. ఏదో చెయ్యమన్నాడు రాత్రంతా చేయడం కాదు, జాగ్రత్తగా వెతుకు, జాగ్రత్తగా వెతుకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని అది నీ సమర్పణ, నీ ప్రతిష్టత. నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే నా కొరిగేదేం ఉండదు అక్కడ. నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే 1000 ఏనుగుల ఫలం నాలోకి రాదు. నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే నీ ప్రతిష్టత దేవుడు నాకు తెచ్చేవాడు. హలో, అర్థమవుతుందా? ఏదో ఆడు చెప్పాడు కాబట్టి చెయ్యాలి, ఇటువంటి దయచేసి ఈ మైండ్ సెట్లతో ఆలోచించవద్దు. దయచేసి ప్లీజ్ భక్తిలో పరిపూర్ణం అవ్వండి. దయచేసి చెప్పారు కాబట్టి చెయ్యాలి ఏంటండి? నీకు బాధ్యత లేదా? పోయిందన్న తర్వాత కూడా అయ్యగారు చెప్పడం ఏంటి? చెప్పకపోయినా చెయ్యాలి. చిన్నపిల్లల శాస్త్రాలు వదిలిపెట్టండి. చర్చికి ఇన్ని సంవత్సరాలు అవుతుంది వచ్చి, చెప్పింది చేయటం, చెయ్యొద్దంది మానేయటం. అంటే చెప్తేనే చేస్తారు. రాత్రి ప్రార్థన చేయమని లేకపోతే చేయరు. నీకు బాధ్యత లేదు, నీకు ఒక అర్హత లేదు. నువ్వు పట్టించుకో నీ ఆత్మీయ జీవితాన్ని. ఎవడో ఒకడు వెనక నుండి తొయ్యాలి, పుష్ చేయాలి. పత్తాకలు ఎవడుంటాడండి? నేను ఎవరిని పెట్టి నేను అగ్నితో నింపి పంపించాడు ఎవడుంటాడు? పొద్దుగోగులు. నీ అంతటికి నువ్వు ఎప్పుడు ఎదుగుతావు? నీ అంతటికి నువ్వు ఎప్పుడు ఆహారం తింటావు? నీ అంతటికి నువ్వు ఎప్పుడు మాంసం కూర తింటావు? ఎప్పుడు తింటావు? పాలు పట్టిస్తే పాల డబ్బాలో పాలు పోసి పిండి పొడి కలిపి చిన్నపిల్లలకి మూతి దగ్గర పెడితేనే తాగుతారు వాళ్ళు. అట్ట తగలడింది నీ భక్తి. చూసుకో ఎంత చండాలం అనిపిస్తుందో భక్తి జీవితం అది. అయ్యగారు డబ్బాలో పాల పొడి వేసేసి నీళ్లు పోసేసి వేడి నీళ్లు గిరగిరగిర తిప్పి మూతి దగ్గర పెడితే సప్ప లాగిస్తావు. అంతేగాని అన్నం పెట్టి అక్కడ పెడితే తింటం తెలియదు నీకు. చెప్తే కాదు చేసేది, చెప్పకపోయినా నీకు పాచుతుండాలి. రే, ఈరోజు ఈ వాక్యం చెప్పారే, రాత్రంతా అయ్యగారు ప్రార్థన చేయమని లేదు, కానీ నేను చెయ్యాలి, ఇది నేను సంపాదించుకోవాలి, ఇది నేను పొందుకోవాలి. నిజమే కదా, ఫలానా తారీఖున ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో అయ్యగారు నాకు ఇచ్చారు, తైలముతో నింపారు, ఇది నా మీద లేదు. ఈ అభిషేకం పోయింది, ఈ వైరాగ్యం పోయింది, ఈ సమర్పణ పోయింది, ఈ అగ్ని పోయింది, ఈ తపన పోయింది, ఈ ప్రేమ పోయింది, ఈ ఆత్మీయత పోయింది, ఈ విధేయత పోయింది. ఈరోజు రావాలని ఈకుండాలండి, ఈకుండాలది. ఎవడో చెప్తే చేయడం కాదు. నీకేమర్థమవుతుందో నాకు తెలియట్లేదు, కానీ వెతుకు, దొరుకుతుంది రాత్రి. అదొక్కటే నేను చెప్పగలను, వెతుకు, దొరుకుతుంది రాత్రి. కీర్తనకారుడు అంటున్నాడు, 105వ కీర్తన 105వ కీర్తన 4వ చరణం, 105వ కీర్తన 4వ చరణం. యెహోవాను వెతుకుడి, అదుగో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన ఫలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, నిత్యము వెతకండి. నా వైపు చూడు, యెహోవాని వెతకండి అంటున్నాడు. అంతే, యేసు ప్రభుని ఎప్పుడో పోగొట్టేసుకున్నాం. 3 మాటలు చెప్పాడు కీర్తనకారుడు. యెహోవాను వెతకండి, సన్నిధి వెతకండి,
ఆయన ఫలాన్ని వెతకండిరా. యేసయ్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, యేసుప్రభు నిన్ను వదిలేసేసాడు. ఒరే ఆయన వెతకరా, ఒరే ఆయన ఫలం నీలో నుంచి వెళ్ళిపోయింది, ఆ ఫలం వెతుక్కోరా. ఒరే బాబు ఆయన సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిపోయావు, ఆయన సన్నిధిని వెతుక్కోరా అని చెప్తున్నాడు కీర్తనకారుడు. యెహోవాను వెతకండి అంటే యెహోవా మనలో నుంచి వెళ్ళిపోయినట్టే కారణం. ఆయన బలాన్ని వెతకండి అంటే ఆయన బలం మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందని అర్థం. ఆయన సన్నిధిని వెతకమంటే ఆయన సన్నిధిలో నువ్వు లేవనే అర్థం. ఆ మాటలకి ఇలా అర్థం తీసుకోండి. నీ తల్లి వచ్చింది, ఒరే ఒరే డబ్బులు వెతకరా అంది. అంటే డబ్బులు ఉన్నట్ట పోయినట్ట, ఉన్నట్ట పోయినట్ట. ఇప్పుడు నీకు అర్థమైందని చెప్తున్న మాటలు. యెహోవాను వెతకండి అంటే యెహోవా ఉన్నట్ట పోయినట్ట, యెహోవా ఉన్నట్ట పోయినట్ట, పోయినట్టు వెళ్ళిపోయాడు. నీలో నుంచి ఎప్పుడో యేసు ప్రభు వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు వెలుగుదూతను పెట్టుకొని ఎగురుతున్నావు, గయ్యా గయ్యామని ఎగురుతున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, గెంతుతున్నావు, దొర్లుతున్నావు, పొర్లుతున్నావు. లేడాయన వెలుగుదూతుంది నీ పక్కన, వెలుగుదూతతో సాంగత్యం చేస్తున్నావు. యెహోవాను వెతకండి, యెహోవా లేడు. ఆయన ఫలమును వెతకండి, ఆయన ఫలము లేదు. ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధి కనపడట్లేదురా బాబు నీలో. ఆలోచించు. ఇక్కడ దేవుణ్ణి పోగొట్టుకున్న జనం ఉన్నారు. షులమితి ప్రియుడిని పోగొట్టుకుంది. షులమితి ప్రియుడిని పోగొట్టుకుంది. ఎట్లా చెప్పనా? నిద్రపోయి మంచం మీద పడుకొని పోగొట్టుకుంది. లేగలేదు. ప్రియుడు వాకిటున్నాడు, లేగట్లేదు. ప్రియుడు తలుపు తట్టుతున్నాడు, లేగట్లేదు. ప్రియుడు కిటికీ సందులోంచి నా చేతులు చూడన్నాడు, లేగట్లేదు. వస్త్రాన్ని తీసేసానంటది, పై వస్త్రాన్ని ఇప్పుడే తీసేసానంటది. నేను లెగలేనంటది, నేను రాలేనంటది. ప్రియుడు మంచుకు తడిచిపోతున్నాడు, లెగలేదు. పోగొట్టేసుకుంది. నిర్లక్ష్యం కాదా షులమతి అని అడుగుతున్నా. గడప దగ్గర దాకా వచ్చిన ప్రియుడిని మంచులో తడిపి చేతులు చూపిస్తున్నా, తలుపు తడుతున్నా, తీయకపోగా అమ్మా తీయమ్మా, నిష్కలంకురాలా, నా ప్రియురాలా, నా స్నేహితురాలా, అది ఇదని దేవుడు ఎన్ని మధురమైన పేర్లు పెట్టి పిలుస్తున్నా ఆమె నిర్లక్ష్యమే ఆమెను చంపేసింది సగం. చాలామందిలో నిర్లక్ష్యం లేదంటారా? దేవుడిని చెప్తున్నా ఉలుకు పలుకు లేకుండా మంచాల మీద పడుకొని ఉన్నవారు లేరంటారా? చలనం లేని వారు, చలనం ఉండదు ఒక్కొక్కరిలో. తలుపు తడుతున్నాడు, శబ్దం వినపడుతుంది, తీయరు. కేకలు వేస్తున్నాడు, కేకలు వినపడతాయి, తీయరు. అంటే వాక్యం ద్వారా దేవుడు అరుస్తాడు, తలుపులు తీయరు, హృదయం తెరవరు, లెగవరు, మోకాలు లేరు, ప్రార్థనలు చేయరు. అరవని ఆయన ఎంత అరవని ఆయన మంచుకు తడిసిపోని వరదలా కొట్టుకుపోయి మీకు అనవసరం. చేతులు కూడా చూపిస్తున్నాడు, నా గాయాలు చూడరా, ఎవరే నా గాయాలు చూడరా, నేనేరా నేనేరా. ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? లెగలేకపోతున్నా, కాలు నొప్పులు వస్తున్నాయి, నడువు నొప్పి వస్తుంది, మూతు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, నరాలు పగిలిపోతున్నాయి, అదయ్యా ఇదయ్యా. ఒరే అడుస్తున్నాడు రా నీ ప్రియుడు. బయట నిలబడి ఒకటి నిలబడి తలుపులు కొడుతున్నాడు. ఇప్పే చలనం లేదు. ఎప్పుడో పోయాడు దేవుడు, ఎప్పుడో కోల్పోయావు ప్రభుని, ఎప్పుడో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నీ దగ్గర లేడు. నువ్వు వెలుగు దూత వేషం వేసుకొని ఒక దేవుడు నీ దగ్గరకు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అయితే నువ్వు ఇలా ఉండవు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అయితే నువ్వు ఇలా మాట్లాడవు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అయితే నువ్వు పడుకోవు, ఆయన యేసుక్రీస్తు ప్రభు అయితే నువ్వు జాగారాలు చేస్తావు, ఉపవాసాలు ఉంటావు, ప్రార్థనలు చేస్తావు, నిర్లక్ష్యం ఉండదు, ఆత్మను పొందుతావు, దైవ ప్రత్యక్షత పొందుతావు. ఆయన యేసుక్రీస్తు ప్రభు అయితే, ఆయన యేసుక్రీస్తు ప్రభు కాదు కాబట్టి పడుకోబెడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కాదు కాబట్టి వాక్యం వినొద్దు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కాదు కాబట్టి చెప్పింది చేయొద్దు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు కాదు కాబట్టి వారం వారం చర్చికి వెళ్ళి కానీ ఏమీ చేయమాకంటున్నాడు. వెలుగుదూతుందిరా నీ పక్కన, నీకు అర్థమవుతుందా? ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాలుగా నేను వదిలేసి వెళ్ళిపోయాడు. వెలుగుదూత వేషం వేసుకొని యేసులాగా నేను నమ్మిస్తున్నాడు, నేను యేసునంటున్నాడు, నేను క్రీస్తునంటాడు. వాడు కూడా 2 రంధ్రాలు పెట్టుకొని చూపిస్తాడు, ఇదిగో నేనే అంటాడు. నువ్వు ప్రేమలో బ్రతికిపోతున్నావు. ఆయనే అయితే నీకు ఈ నిర్లక్ష్యం ఎందుకు వచ్చి వచ్చింది? ఆయనే అయితే నువ్వు వల వేస్తావుగా, ఆయనే అయితే లోతులోకి వెళ్తావుగా, ఆయనే అయితే
ఆత్మ పొందుతావుగా ఆయనే అయితే, ఒక స్థాయిలోకి వచ్చేవాడుగా, ఒక స్థాయిలోకి వచ్చేదానివిగా ఆయనే అయితే ఈ ఏడుపు ముఖాలు ఎందుకు, ఆయనే అయితే ఈ నిర్లక్ష్యం ఎందుకు, ఆయనే అయితే ఈ అపరిశుద్ధత ఎందుకు, ఆయనే అయితే ఈ దౌర్భాగ్య బ్రతికెందుకు రా నాయన. ఆయన కాదు కాబట్టే కదా వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? నా పక్కన వెలుగుదూత వేషం వేసుకొని క్రీస్తులాగా నటించి, ఆయనకులాగా 2 రంధ్రాలు పెట్టుకొని, ఆయనకులాగా తెల్లబట్టలు వేసుకొని, ఆయనకులాగా మహిమగా వెలిగిపోయి నన్ను మోసం చేస్తాను. ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయావు. వెతకమంటున్నాడు. నీ పేర్లు చెప్తే బాగోదు కానీ వెతకమంటున్నాడు. ఎవరి దగ్గర లేడు దేవుడు, వెతకమంటున్నాడు. నేను ఎప్పుడో నీ దగ్గర నుంచి వచ్చేసాను, నన్ను వెతుకుంటున్నాడు ఆయన. ఈరోజు కీర్తనకారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నీకు దొరుకుతాను అంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శిలువ లెగిసింది. చూడండి ఒకసారి పరమగీత గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికి తిని వెతికినను అతడు కనపడకపోయాను. నేను ఇప్పుడే లేచిదను, ఇప్పుడే లేచింది, పట్టణం వెంబడిపోయి వెతుకుతును, పట్టణంలో వెతుకుతుంది, సంత వీధులలో వెతుకుతుంది, రాజవీధులను తిరుగుతును, రాజవీధుల్లో వెతుకుతుంది. ఆమె చూడండి, ఆమె వెతుకుతుంది. ఇప్పుడే లెగిసిపోయింది. నువ్వు కూడా ఇప్పుడే లగవాలి, లేట్ చేయొద్దు. ఇప్పుడే లగవాలి, ఇప్పుడే పుంజుకోవాలి, ఇప్పుడే అగ్నితో నింపబడాలి. యేసుని వెతికే ప్రయత్నాలు చేయాలి. ఇదిగో సంత వీధుల్లో, ఇదిగో రాజవీధుల్లో, ఇదిగో పట్టణంలోకి వెళ్ళాలి, ఇదిగో ప్రార్థన గదులకు వెళ్ళాలి, విజ్ఞాపన గదులకు వెళ్ళాలి, ఉపవాస గదులకు వెళ్ళాలి, ఏడుపులతో బర్ర పెట్టాలి. ఇప్పుడే జరగాలి, అది ఇప్పుడే జరగాలి, అది ఈ రాత్రే జరగాలి, అది ఈ గడియే జరగాలి, అది ఈ గంటే జరగాలి, అది ఈ సమయంలో జరగాలి, అది ఈ రాత్రే జరగాలి. ఇప్పుడే లెగిస్తే దొరుకుతాడు, ఇప్పుడే వెతికితే దొరుకుతాడు. రేపు పొద్దున వెతికితే కుదరదు, ఎల్లుండి వెతికితే కుదరదు, వచ్చాకాలం వెతికితే కుదరదు, ఓట్ల ఎలక్షన్ అయినాక వెతికితే కుదరదు. ఓట్ల ఎలక్షన్కి నీకేం సంబంధం రా? ఇప్పుడే అందామా, నేను ఇప్పుడే లెగుస్తున్నాను, ఇప్పుడే వెళ్ళాడు దేవుడు. నేను వెళ్తే కనపడతాడు. దొరికాడు. వెతికితే దొరుకుతాడు. కీర్తనకారుడు చెప్పాడు, యెహోవాను వెతకండి. నీ పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పు, నీ యేసయ్యను వెతుక్కో అని. ఇప్పుడే వెతుకమని చెప్పు, ఇప్పుడే వెతకమని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా బిగ్గరగా ఒకసారి ప్రభువుకు చెప్పండి హల్లెలూయా. రెండవది ఏం వెతకమన్నాడు కీర్తనకారుడు? ఆయన బలాన్ని వెతకమని చెప్పాడు. ఎవరి బలాన్ని? యేసయ్య ఫలాన్ని వెతకమని చెప్పాడు. ఇదివరకు సంసోనులాగా పచ్చి కాడిత దవడెముకతో ఖడ్గము లేకయే అపవిత్రాత్మ శక్తులని ఒక వణుకిచ్చేవాడు. ఇప్పుడుందా? ఇప్పుడు ఇదివరకు పాపం నీలోనికి రావాలంటే భయపడేది. ఇప్పుడుందా? లేదు. బలం పోయింది. నీ బలాన్ని వెతకమంటలా దేవుడు. నీ బలాన్ని వెతుక్కోమంటే నువ్వు కాయలు తినొచ్చు, అన్నం తినొచ్చు, ఇంకొన్ని బలమైన ఫుడ్లు తినొచ్చు. నీ బలాన్ని వెతుక్కుంటావు. చాలామంది మన బలాన్ని వెతుక్కుంటారు. నాకు శక్తి రావాలి, ఓపిక రావాలని ఐదాగా బాదం పప్పులు తినా, జీడిపప్పులు తినా, పిస్తా పప్పులు తినా, గన్నేరు పప్పు తిను, పుట్టుకుని పోతావు. ఐదిన హార్లిక్స్ తాగా ఐదాగా వస్తుంది ఫలం. నువ్వు దేవుడిని ఫలం వెతకమని ప్రభు చెప్తున్నారు. కీర్తనకారుడు అన్నాడు, నేను చెప్పలేదా మాట? యెహోవా ఫలాన్ని వెతకండి. నీ ఫలాన్ని వెతుక్కున్నావు, బాగానే ఉంది. ఈ శరీరము ప్రతిరోజు ఈ శరీరానికి ఏమి దాహం తీరదు. ప్రతిరోజు దీన్ని పెంచి పోషించాల్సిందే. అది ఎలాగో వెతుక్కుంటావులే కానీ దేవుని ఫలం నీలో నుంచి ఇప్పుడే వెళ్ళిపోయింది. నీకు తెలుస్తుందా? ఇదివరకు పాపాన్ని జయించేవాడు, ఇప్పుడు జయించలేకపోతున్నావు. పాపాన్ని జయించేదాన్ని ఇప్పుడు జయించలేకపోతున్నావు. ఇదివరకు నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు, ఇదివరకు నిర్లక్ష్యంగా ఉండేదానివి కాదు. ఇదివరకు 1000 ఏనుగుల ఫలము నీలో ఉండేది, 1000 శక్తుల ఫలము నీలో ఉండేది. నాకేంటిరా బాబు, దేన్నైనా ఎదిరించగలను, దేన్నైనా చండాలగలన్న ఒక అవేర్నెస్ నీలో ఉండేది. ఇప్పుడు లేదు. యెహోవా ఫలం నీలోంచి వెళ్ళిపోయింది. అపవిత్రాత్మ శక్తులను చిత్తుగా ఓడించేవాడు ఇంతవరకు, ఇప్పుడు లేదు. రాజీ పడిపోయే బ్రతుకులోకి వచ్చేసావు. ఇదివరకు నాకేంటిలే, కొత్తలో విషయం చెప్తున్నా నేను. చర్చకొచ్చిన కొత్తలో, ఆత్మ పొందుకునే కొత్తలో, బబ్బబ్బా అనే కొత్తలో, అప్పుడు ఎలా ఉండేదానివి? ఎంత ఫలముతో, ఆత్మీయమైన ఫలముతో, ఎంత ఆత్మీయమైన ఫలముతో ఉండేవాడివి. ఇప్పుడు ఏదా ఫలము?
నీకు తెలుస్తుందా దేవుని బలం నీలోంచి వెళ్ళిపోయిందని? సంసోనుకు అర్థమైంది ఆయన బలం వెళ్ళిపోయిందని. వెతుకో, దొరుకుతుంది రాత్రి. వెతకండి, దేవుని బలం వెతకండి. మరలా పచ్చి గాడి దవడ మీకు పట్టుకొని ఫిలిష్తీయుల సర్దాలను చంపే బలాన్ని వెతకండి. వెతకండి బాబు, దొరుకుతుంది. మరలా ఆకాశ వాయుమండల శక్తులని లాగి అవతల పడేసే శక్తిని అడగండి, ప్రభుని, దేవుడిస్తాడు. పాపాన్ని జయించే బలం అడగండి, దేవుడిస్తాడు. వెతకండి, దొరుకుతుంది. మూడవదిగా ఏమన్నాడు కీర్తనకారుడు? ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆదాము అవ్వ ఆయన సన్నిధిని వదిలిపెట్టి తూర్పు వైపుగా ప్రయాణం చేశారు. కయ్యూను ఆయన సంధిలో నుంచి వెళ్ళిపోయి తూర్పు వైపుగా ప్రయాణం చేశారు. ప్రజలందరూ ఆయన సన్నిధిలో నుంచి వేరైపోయి తూర్పు వైపుగా ప్రయాణం చేశారు. ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావో లేవో నాకు తెలియదు, కానీ ఆదాము అవ్వలాగా వెళ్ళిపోయావేమో ఆయన సన్నిధిలో నుండి. తూర్పు వైపుగా ప్రయాణం చేస్తున్నావేమో. కయ్యూనులాగా ఆయన సన్నిధిలోంచి వెళ్ళిపోయావేమో. దేవుడే విడగొట్టి గింటేసాడేమో. ఆయన సన్నిధిలో వాక్యం చెప్తుంది, నా సన్నిధిలో ఉన్నవారిని కుళ్ళు పట్టనివనన్నాడు ప్రభు. నా సన్నిధిలో ఉన్నవారికి నిత్య సుఖాలను పంచుతానన్నాడు ఆయన. ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు లేవు. ఆయన సన్నిధిలో నుంచి అవ్వాదములాగా బయటికి వెళ్ళిపోయావు. ఆయన సన్నిధిలో నుంచి కయ్యూనులాగా బయటికి వెళ్ళిపోయావు. ఆయన సన్నిధిలో నుంచి ప్రజల వలె తూర్పు వైపుగా ప్రయాణం చేస్తున్నావు. ఆయన సన్నిధిలో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావు. ఆయన సన్నిధిని రాత్రి వెతకండి. నీ పరిశుద్ధతను కుళ్ళు పట్టనివ్వని దేవుడి రాత్రి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన పరిశుద్ధతను కుళ్ళు పట్టనివ్వడట. ఆయన సన్నిధిలో ఉన్న వారికి నిత్య సుఖ శాంతులను అనుగ్రహిస్తాడట. ఆయన సన్నిధిలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయావు? దేవుడు నీలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఆయన బలం నీలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయింది? ఆయన సన్నిధిలోంచి కూడా నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావు? వచ్చి ఇక్కడ మనుషుల ద్వారా కట్టబడిన కన్స్ట్రక్షన్లో వచ్చి కూర్చుంటున్నావు తప్ప నువ్వు దేవుని సన్నిధి నీలో లేదు అని చెప్తున్నాను రాత్రి. దేవుని సన్నిధి నీలో లేదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నామని ఫీల్ అయిపోతున్నావు. మనుషులు కట్టిన కట్టడలోకి వచ్చి కూర్చోగానే ఆ ఫీల్నెస్ కాదు వచ్చేది. దేవుని సన్నిధి నీలో ఉందా? ఆ సుఖ శాంతులు నీలో ఉన్నాయా? ఆ పరిశుద్ధత కుళ్ళు పట్టని రకంగా నువ్వు ఉన్నావా? ఆలోచించండి. కుళ్ళు పట్టుకుపోతున్నావు, రోజు రోజుకి కంపు కొట్టిపోతుంది నీ ఆత్మీయ స్థితి. నువ్వు ఆయన సంధిలో లేవు. రోజు రోజుకి నిత్య సుఖశాంతులు కాదు, దుఃఖ శాంతులు అయిపోతున్నాయి, దుఃఖ వలయాలు అయిపోతున్నాయి. ఆయన సంధిలో నువ్వు లేవు. ఎప్పుడో వెళ్ళిపోయావు. వాదంలాగా, కయ్యూల్లాగా, ప్రజల్లాగా ఎప్పుడో బయటకు వచ్చేసావు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, ఆయన సన్నిధిని వెతకండి. ఆయన సన్నిధిని వెతకండి. యెహోవా సన్నిధిని వెతికినప్పుడు ఆయన సన్నిధి మీకు దొరకబోతుంది. యెహోవాని వెతికినప్పుడు యెహోవా మీకు దొరకబోతున్నాడు. యెహోవా మీకు దొరకబోతున్నాడు. ఆయన ఫలమును వెతికినప్పుడు ఆయన ఫలము దొరకబోతుంది. ఎప్పుడు వెతకాలి? చేతులెత్తి చెప్పండి. ఇప్పుడే. కోల్పోయినది, పోగొట్టుకున్నది ఇప్పుడే వెతకండి, దొరికింది. ఎంతోమందికి అర్థమైంది రెండో మాట. ఇక మూడో దగ్గరికి వచ్చేద్దాం. మూడో మాట దగ్గరికి వచ్చేద్దాం. మూడో మాట చెప్పండి. తట్టుడి మీకు తీయబడును. దేవుడు తట్టమంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తట్టమంటున్నాడు. తడితే డోర్స్ ఓపెన్ అవుతాయి అంట. తడితే ద్వారాలు ఓపెన్ అవుతాయి అంట. తడితే డోర్స్ పిగిలిపోయి మొత్తం ఓపెన్ అయిపోద్దట. నువ్వు తట్టటమే ఆలస్యం. నువ్వు ఇన్ని రోజులు తట్టట్లేదు, ఇన్ని రోజులు డోర్ తట్టట్లేదు, ఇన్ని రోజులు డోర్ని కొట్టట్లేదు, ఇన్ని రోజు ఆ డోర్ని నువ్వు ముట్టట్లేదు. అందుకే ఆ డోర్ తెరవబడట్లేదు. డోర్ని తట్టు. ఆయన హృదయాన్ని తట్టు. యెహోవా హృదయాన్ని తట్టు. నీ ప్రార్థనల ద్వారా తట్టు, నీ విజ్ఞాపనల ద్వారా తట్టు, నీ కన్నీరు ద్వారా తట్టు, నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా తట్టు, నీ ఉపవాసాల ద్వారా తట్టు. దేవుడు అద్భుతమైన డోర్స్ ఓపెన్ చేయబోతున్నాడు ఈ రాత్రి. నీవు ఆయన హృదయాన్ని తట్టు, ఓపెన్ అయిపోతే డోర్స్. దేవుని హృదయాన్ని నువ్వు తట్టాలి ఈ రాత్రి. నీ సంకల్పం ఏంటయ్యా నా మీదన ఆయన హృదయాన్ని తట్టు, డోర్ ఓపెన్ అయింది. నీ చిత్తం ఏంటయ్యా నా మీదన ఆయన మనసును ఇట్లా తట్టు, డోర్ ఓపెన్ అయింది. నీ ప్రణాళిక నా మీద ఏంటయ్యా అని ప్రభువుని అడిగి ఆయన మనసును తట్టు, ఆ ప్రణాళిక అనే డోర్ ఓపెన్ అయ్యింది. ఆ చిత్తం అనే డోర్ ఓపెన్ అయ్యింది.
ఆ అభిషేకమైన డోర్ ఓపెన్ అయ్యింది, ఆ సంకల్పం అనే డోర్ ఓపెన్ అయ్యింది. నువ్వు తట్టకే ఆయన చిత్తాన్ని నీకు చూపించట్లేదు, నువ్వు తట్టకే ఆయన సంకల్పం నీకు తెలియట్లేదు, నువ్వు తట్టకే ఆయన కోరికంటే నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు తడితే డోర్ ఓపెన్ చేస్తాడుగా, నువ్వు తట్టట్లేదుగా, నువ్వు తట్టడానికి ప్రయత్నాలు చేయట్లేదుగా. నా మీద నీ సంకల్పం ఏంటయ్యా అని ఎప్పుడైనా దేవుడి యొక్క హృదయాన్ని తట్టావా? నా మీద నీ సంకల్పం ఏంటయ్యా అని ఎప్పుడైనా దేవుడి హృదయాన్ని తట్టావా? తట్టలేదు. నా మీద నీ చిత్తం ఏంటయ్యా అని ఎప్పుడైనా దేవుని హృదయాన్ని తట్టావా? తట్టలేదు. నా గురించి, నా కుటుంబం గురించి, నా భర్త గురించి, నా పిల్లల గురించి, అయ్యా నాయన నీ ప్రణాళిక ఏంటని తట్టావా? తట్టలేదు. తడితే ఎప్పుడో దేవుడు డోర్స్ ఓపెన్ చేసేవాడే, కానీ నువ్వు తట్టలేదు. అందుకే ఆయన చిత్తమైన డోర్ ఇంకా నీ జీవితంలో ఓపెన్ అవ్వలేదు, ఆయన ప్రణాళిక అనే డోర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఆయన సంకల్పం అనే డోర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. నువ్వు తట్టాలి, ఆయన మనస్సును తట్టాలి, ప్రార్థన ద్వారా తట్టాలి. అడుగు, ప్రార్థన చేసి అడుగు, తట్టు, ఆయన మనస్సును తట్టు. సంకల్పం ఏంటి? లోకములో ఉన్నవాడిని తీసుకొచ్చి బాప్తిజం ఇచ్చి బల్లారందల పాలుభాగస్తుడిగా చేసి వారం వారం చర్చికి నడిపిస్తూ తెల్ల బట్టలు ఇచ్చి ఇంత చేసావు. నా మీద నీ సంకల్పం ఏంటని తట్టి రాత్రి ఇంటికి వెళ్ళి ఎందుకు ఓపెన్ అవ్వదు డోరు? నా మీద నీ చిత్తం ఏంటని ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. డోరు ఆయన హృదయాన్ని తట్టు. ఎందుకు ఆయన చిత్తమైన డోర్ ఓపెన్ చేయడు? ఇంటికి వెళ్ళి ఆయన మనసును తట్టడానికి ప్రయత్నం చేయి. ఎందుకు నీ మీద ప్రణాళిక డోర్ దేవుడు ఓపెన్ చేయడు? ఖచ్చితంగా ఆయన ద్వారాలు ఓపెన్ చేసే దేవుడు ఆయన, ఖచ్చితంగా ఆయన డోర్స్ ఓపెన్ చేసే దేవుడు ఆయన. ఆయన డోర్స్ మూసే దేవుడు కాదు. ఒక్కసారి ఆయన ద్వారము తెరిస్తే దాన్ని ఎవడు మళ్ళీ భూప్రపంచం మీద వెయ్యటానికి సరిపోడని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి నీ పట్ల ఆయన చిత్తమైన డోర్ ఓపెన్ చేస్తే, ఒక్కసారి ఆయన నీ పట్ల ప్రణాళికైన డోర్ ఓపెన్ చేస్తే, ఒక్కసారి ఆయన నీ పట్ల సంకల్పమైన డోర్ ఓపెన్ చేస్తే దానిని ఎవడు వేసే మనగాడు ఈ ప్రపంచం మీద ఆయన తయారు చేయలేదు, ఆయన పుట్టించలేదు. తట్టు అయిన మనస్సుని, తట్టు అయిన హృదయాన్ని, డోర్ ఓపెన్ అవుతుంది. తట్టు, ఇంటికి వెళ్ళి తట్టు, ఇక్కడ కాదు, ఇంటికి వెళ్ళి తట్టు. రాత్రంతా తట్టు, రాత్రంతా ఆ హృదయాన్ని టచ్ చేస్తా ఉండు. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది, ఖచ్చితంగా ద్వారాలు తెరవబడతాయి, ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. అయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు ఒక్కసారి చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాస్తున్నాను. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. దేవునికి చేతులెత్తి ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి. ప్రభు అన్నాడు, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత అంటే అర్థం ఏంటి? పాస్టర్ గారికి రాస్తున్న లేఖ ఇది, పాస్టర్ గారికి రాస్తున్న ఉత్తరం ఇది. ఫిలదెల్ఫియాలో దైవజనుడికి రాస్తున్న మాటలు. దేవుడు అంటున్నాడు, ఫిలదెల్ఫియా సంఘ పాస్టర్ గారు, జేహెచ్ఎస్ సంఘ పాస్టర్ గారు అంటాడు ఆయన. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథంలో ఫిలదెల్ఫియా సంఘ పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘ పాస్టర్ గారితో, సంఘ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? 8వ వచనం, నీ క్రియలు నేను ఎరుగుదును. నువ్వు పందికొక్కులాగా తిని పడుకోవడం నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నువ్వు 3 పూట్ల ఎక్కడ కొంపలో పడితే అక్కడ బిర్యానీలు తింటావు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నీ క్రియలు నాకు తెలుసు. ఎవరే? ఫిలదెల్ఫియా సంఘ పాస్టరు, నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు పొద్దుగూకులు తింటమే పని, పొద్దుగూకులు కానుకలు లాగటమే పని, పొద్దుగూకులు వస్తాయో నాకు ఇంత ఇవ్వాలి, వస్తే నాకు ఈ భోజనం పెట్టాలి, అదే పని రా అంటున్నాడు దేవుడు. పక్కన చదవండి, నీకున్న శక్తి కొంచెమే,
నీకున్న ఫలము కొంచెమే, నీకున్న సామర్థ్యం కొంచెమే, నీకొస్తున్న జనము కొంచెమే, నీకొస్తున్న జనము 10 మందే, నీకిస్తున్న కానుకలు 20 రూపాయలే. అయినప్పటికీ నా వాక్యాన్ని కైకొన్నావు, అయినప్పటికీ నా నామము ఎరిగావు, అయినప్పటికీ పరిశుద్ధత వదిలిపెట్టలా, అయినప్పటికీ నా పాదాలు వదిలిపెట్టలా, అయినప్పటికీ నా వద్దకు రావటం విడిచిపెట్టలా, అయినప్పటికీ నన్ను అడగటం విడిచిపెట్టలా, అయినప్పటికీ ప్రతిష్టత వదిలిపెట్టలా, అయినప్పటికీ సేవ వదిలిపెట్టలా, అయినప్పటికీ సమర్పణ వదిలిపెట్టలా, అయినప్పటికీ వైరాగ్యం వదిలిపెట్టలా. నేను ఈ రాత్రి నీ ముందర డోర్ ఓపెన్ చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకున్న శక్తి కొంచెమే, నీకున్న ధనము కొంచెమే, నీకున్న ఆస్తి కొంచెమే, నీకున్న ఆరోగ్యము కొంచెమే, కానీ నా వాక్యాన్ని వింటున్నావు, కానీ పరిశుద్ధత వదిలిపెట్టట్లా, కానీ వైరాగ్యాన్ని వదిలిపెట్టట్లా, కానీ సమర్పణ వదిలిపెట్టట్లా, కానీ నన్ను ఎరుగుతున్నావు, నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నా వద్దకు వస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నా వద్ద కూర్చుంటున్నావు, లోకాన్ని వదిలిపెట్టావు. నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. కాబట్టి ఈ రాత్రి నీ ముందు ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ రాత్రి ఎదుట ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాను. నీ ఆర్థిక సమస్యలు తీరిపోయే ద్వారాన్ని తెరుస్తున్నాను. నీ మానసిక రుగ్మతలు పోయే ఒక ద్వారాన్ని తెరవబోతున్నాను. నేను ఆత్మ భక్తులోనికి నడిపించే ఒక ఆత్మ డోర్ని తెరవబోతున్నాను. నీ సంకల్పాన్ని తెరిచే ద్వారాన్ని తెరవబోతున్నాను. నా చిత్తం ఏంటో నీ పట్ల తెలిసే ద్వారాన్ని తెరవబోతున్నాను. నా సంకల్పము, నా ప్రణాళిక నీ పట్ల ఏదో అది తెలియడానికి నా ద్వారాన్ని తెరవబోతున్నాను. సో ఫిలదెల్ఫియా పాస్టర్ గారు, ఫిలదెల్ఫియా పాస్టర్ గారు, నీ శక్తి కొంచెమే, నీకొచ్చే జనము కొంచెమే, నీకొచ్చే కానుకలు కొంచెమే. నా పరిశుద్ధతను వదిలిపెట్టలా, నా వాక్యాన్ని వదిలిపెట్టలా, నన్ను మర్చిపోలా, సమర్పణను వదిలిపెట్టలా, ప్రతిష్టతను వదిలిపెట్టలా. అందుకే రాత్రి ఫిలదెల్ఫియా సంఘములోనికి వచ్చి దేవుడు ఆ యొక్క ద్వారాన్ని తెరిచినట్టుగా ఈ రాత్రి జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లోనికి వచ్చి ఎవ్వడు వెయ్యనేరని ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు, ఎవ్వడు ముయ్యనేరని ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. లత్కౌరి వాళ్ళ శబ్దాల రాపాప, ఎవరు 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 ముయ్యలేని ద్వారాలు నేను ప్రవచిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను. నీకున్న డబ్బు కొంచెము కావచ్చు, నీకున్న ఫలము కొంచెం కావచ్చు, ఈ రాత్రి దేవుడు నీ ద్వారాలు తెరవబోతున్నాడు, నీ ద్వారాలు తెరవబోతున్నాడు. ప్రవచనాన్ని రిసీవ్ చేసుకోవడానికి లెగిచి నిలబడాలన్న ఇంగిత జ్ఞానము కూడా మీకు లేకపోవడం ద్వారా నేను చాలా బాధపడుతున్నాను ఈ రాత్రి. ఒరే బాబు, ద్వారాలు కూడా తెరవాలని లేదా నీకు? కూర్చోండి, చాలు. చెప్తే చేస్తే దేవుడు తెరవడు. కూర్చోండి. సారీ, అది నీకుండాలి, నీకుండాలి. అది ఇందాకలే చెప్పాను. నేను పాల డబ్బాలో నేను దగ్గరగా చూసింది రీసెంట్గా జెనీని చూశాను. మహిమ వాళ్ళ కూతురు పాల డబ్బాలో పాలు పోసి అమ్మాయి మూతి దగ్గర పెడితే సప్పా సప్పా లాగెత్తుంది. అట్టగుంది మీ బతుకు. దేవుడు ఇంత బలంగా కదులుతున్నాడుగా, ఇక మీరేం చేస్తారో నాకు తెలియదు. నీ శక్తి కొంచెమే ఉండొచ్చు, నీ సామర్థ్యం కొంచెమే ఉండొచ్చు, నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, తినటానికి అన్నం కూడా లేకపోవచ్చు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఫిలదెల్ఫియా పాస్టర్ గారు, నీ క్రియలు నాకు తెలుసయ్యా, నీ శక్తి కొంచెమేనయ్యా, నువ్వు ఫలవంతుడు కాదు, నువ్వు శక్తిమంతుడు కాదు. అయినప్పటికీ వాక్యం చదవటం మానలేదు, ప్రతిష్టత వదిలిపెట్టలేదు, సమర్పణ వదిలిపెట్టలేదు, వైరాగ్యాన్ని వదిలిపెట్టలేదు. నీ శక్తికి మించిన ప్రయాస పడుతున్నావు. నీ శక్తి చూస్తే పెట్టలాగుంది, నీ గొంతు చూస్తేనేమో బొంబాయిలు ఎత్తిపోతుంది, నీ ప్రాణం చూస్తే పిట్ట ప్రాణం లాగుంది. అమ్మో, నీ ఫలం చూస్తుంటే, ఆ గొంతు, ఆ సౌండ్ చూస్తుంటే, నన్ను చాలామంది అన్నారులే, పిట్ట కొంచెం కోతగలమని. చెప్తున్నాను, ఫలం కొంచెమే, శక్తి కొంచెమే, సైజు కొంచెమే, సామర్థ్యం కొంచెమే, ఆర్థికం కొంచెమే, అన్నీ కొంచెమే. కానీ వీటిలో మాత్రం ఏ మాత్రం కొంచెంగా నేను ఉండను, పరిశుద్ధతలో కొంచెంగా నేను ఉండను, సమర్పణలో కొంచెం, అవన్నీ లెవెల్ ఎక్కువే. నాకు డబ్బు అంటావా, ఆ కొంచెమే. బలం అంటావా, ఆ కొంచెమే. తింటావా, ఆ కొంచెమే తింటా. పరిశుద్ధత కుండపోత పలుకుతుంది నా దగ్గర. సమర్పణ కావలసినంత. ఎప్పుడు కూడా భౌగోళికంగా నాకు కొంచెమైనా ఆత్మీయంగా నాకు అధికమే. అందుకే నా దేవుడు ఆత్మీయతలో అధికత్వాన్ని చూసి, ఆత్మీయతలో ఫిలదెల్ఫియా పాస్టర్ గారు అధికంగా ఉన్నాడట. ఒరే ఫిలదెల్ఫియా పాస్టరు, బయటికి మురుకు వస్త్రాలు వేసుకున్న లోపల దగదగా మెరిసిపోతున్నాయిరా.
నీ వస్త్రాలను బట్టి నిన్న డబ్బు ఎంతో నేను చెప్పగలను, కొంచెమే నీకు డబ్బు ఉంది. కానుకలు 20 రూపాయలే వస్తాయి నీకు, కానీ పరలోకములో నీ ఆస్తి గొప్పది. అందుకే నీ ముందు ద్వారం తెరిచేస్తున్నాను ఫిలదెల్ఫియా పాస్టర్ అన్నాడు దేవుడు. ఏ ద్వారం తెరుస్తాడో తెలుసా? ఏ ద్వారాలు తెరుస్తాడో తెలుసా? ఒక్కసారి ద్వారాలు తెరిచాడంటే దాన్ని వేసేవాడిని దేవుడు పుట్టించలేదు, పుట్టించడు కూడా అని చెప్తున్నాను. పుట్టించలేదు, పుట్టించడు కూడా. దేవుడు ఆడి జన్మం చేయలా. ఆయన తెరిసిన డోరు మరలా ఆయనే వేయాలి. వేసేవాడిని దేవుడు తయారు చేయలా, మూసేవాడిని తయారు చేయలా, తెరిసేవాడిని తయారు చేయలా. ఆ అధికారం నా ప్రభు చేతిలోనే ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. ప్రైజ్ ది లార్డ్. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. యేసయ్యకు స్తోత్రం చెప్పండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఫుట్ నోట్లో చూడండి ఆ మాటని, ఫుట్ నోట్లో చూడండి ఆ మాటని. గొప్ప ద్వారము నాకు తెరవబడి గట్టిగా చప్పట్లు ప్రభు నామాన్ని కనపరచండి. గట్టిగా బిగ్గరగా నీ శక్తి కొంచెమైనా నీ చప్పట్లు గట్టిగా వినపడాలి. నీకు ఫలం లేకపోయినా నీ చప్పట్లు గట్టిగా వినపడాలి. నీ స్వరం పెళ్ళగించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ ద్వారం అంటది? గొప్ప ద్వారం, గొప్ప ద్వారం, పెద్ద ద్వారం, అధికమైన తలుపులు దేవుడు తెరవబోతున్నాడు. గొప్ప తలుపులని ఎదుట దేవుడు తెరవబోతున్నాడు. గొప్ప తలుపులు, గొప్ప తలుపులు, గొప్ప ద్వారాలు, గొప్ప ద్వారాలు, గొప్ప ద్వారాలు. నువ్వు పరిచర్య చేసే ద్వారాలు, నీకు నీ పట్ల ఆయన చిత్తం ఏంటో తెలుసుకునే ద్వారాలు, నీ పట్ల ఆయన ప్రణాళిక అంటే తెలుసుకునే ద్వారాలు దేవుడు డోర్స్ పంపించబోతున్నాడు. అంతేకాదు, నా మాట వినండి, ఆర్థికం కనుమరుగైపోయినట్లుగా, ఆర్థిక సమస్యలు కనుమరుగైపోయేటట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నారు. ఆర్థిక సమస్యలు కనుమరుగైపోయేటట్లుగా దేవుడు ద్వారాన్ని తెరవబోతున్నాడు. నిజం, నేను చెప్తున్నా, ప్రవచిస్తున్నాను, మాటిస్తున్నాను. ఆలోచించండి ప్రియ విజనమా. ఫిలదెల్ఫియా పాస్టర్ గారు లాగా నా మట్టుకైతే నేనున్నాను, నా మట్టుకైతే నేనున్నాను. నీ మట్టుకు నువ్వు సమాధానం దేవునికి చెప్పు. నీకున్న డబ్బు కొంచెం, నీకున్న అందం కొంచెం, నువ్వు సైజులో కొంచెం, బలంలో కొంచెం, శక్తిలో కొంచెం, నువ్వేం చేయలేవు. అయినా దేవుని వాక్యాన్ని గ్రహించేవాడివేనా? దేవుని వాక్యాన్ని రోజు చదివేవాడివేనా? దేవుని వాక్యాన్ని ధ్యానించేదానివేనా? రోజు సమర్పణలోంచి బయటికి రాకుండా ఉండేదానివేనా? ప్రతిష్టత కలిగి ఉండేదానివేనా? వైరాగ్యాలు కలిగి ఉండేదానివేనా? అయితే రాత్రి నీ ఎదుట దేవుడు ద్వారాలు తెరుస్తాడు. నీ శక్తి కొంచెమేనని, నా బలం కొంచెమేనండి, వాక్యం చదవలేనండి, నా తెలివి కొంచెమేనండి, నాకు తెలివి ఎక్కువ లేదండి అంటే కుదరదు. నీకు తెలివి కొంచెమే, శక్తి కొంచెమే. ఈ ఆత్మీయ జీవితంలో కొంచెం ఉంటే ద్వారాలు తెరవడు. ఆత్మీయతలో ఎక్కువ ఉండాలి. నీకు తెలివి ఉన్నా లేకపోయినా, నీకు బుర్ర చిన్న మెదడున్నా, చిన్న మెదడు పెద్ద మెదడున్నా లేకపోయినా, ఈ సితికిపోయినా పర్లేదు, కానీ ఆత్మీయతలో భక్తిలో వైరాగ్యాలు, సమర్పణలు, ప్రతిష్టతలు ఇవన్నీ ఉన్నాయనుకో, ఖచ్చితంగా డోర్ ఈ రాత్రి ఓపెన్ అయ్యింది. లేదనుకో, నేను చేతగానండి, నేను చేతగానండి, ఆ పని ఆయన ఏం చేయగలనండి, అదండి ఇదండి, అదండి ఇదండి అండి అని కూర్చోబెడతాడు గుమ్మడకంలాగా. దేవుడి సంగతి నీకు తెలియదు. ఫిలదెల్ఫియా పాస్టర్ గారు లెవెల్ భలే ఉందని చదువుతున్నా భలే ఆశ్చర్యం వేసింది. ఫిలదెల్ఫియా పాస్టరు, నీ క్రియలు నాకు తెలుసు అన్నాడు దేవుడు. అయ్యా, నీ సామర్థ్యం నాకు తెలుసు అయ్యా అన్నాడు. నువ్వు డబ్బు సంపాదించేవాడు కాదని చెప్పాడు. నీ కానుకలు కూడా సరిగా రావని చెప్పాడు. విశ్వాసులు కూడా నేను సరిగా పట్టించుకోరనే విషయం నాకు తెలుసు అయ్యా. నువ్వు చెప్పిన వాక్యాలు కూడా వినరని నాకు తెలుసు. కానీ నీ ప్రతిష్టత కోల్పోలేదు చూసావా, అది నాకు నచ్చింది. నీ సమర్పణలో నుంచి బయటికి రాలేదు చూసావా, అది నాకు నచ్చింది. 20 రూపాయలే వస్తాయి, జాబ్ చేసుకుంటే పోదా అని మైండ్ సెట్ కూడా నీకు రాలేదు. అవన్నీ నాకు నచ్చాయి. నీ ఎదుటి పెద్ద ద్వారం తీసేస్తున్నాను, ఇక ఎర్రవీగిపో అన్నాడు దేవుడు. అంతే రక్తమే చెయ్యం, ఇక చారయ్యపో అన్నాడు. అంతే పెద్ద గొప్ప ద్వారం తెరిసేస్తున్నాను. నీకు ఆర్థిక సమస్యలు ఇంకేముండవు, చర్చి మొత్తం నిండిపోబోతుంది, మొత్తం ప్రపంచాల్లో నడిపించేపోతున్నా ఫిలదెల్ఫియా పాస్టర్, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు అని దేవుడు పెద్ద ద్వారం తెరిచేసాడు. నీకు తెరవాలంటే
తిని పడుకో తెరుతాడు. అమ్మా అయ్యా మీరంటే అదయ్యా మీరు 2 గంటలు చేయలేమయ్యా, మాకు శక్తి లేదయ్యా. అట్టాగే పోతుంది శక్తి పనికి మాలిన మాటలకి. ఇక్కడ మీరు వింటున్నారుగా వాక్యం, నా సొంత మాటలు కాదుగా. ఫిలదెల్ఫియా పాస్టర్ గారికి శక్తి కొంచెమే ఉందంట. ప్రార్థన చూస్తేనేమో బహుబహుని ఎగురుతాడంట, గొంతు చూస్తేనేమో కొంచెమేనంటే. ఎవడో అన్నాడు పాటలు పాడేటప్పుడు నాకు గొంతు కొంచెమేనండి. మరి బాబా ఫిలదెల్ఫియా పాస్టర్ గారికి గొంతు కూడా కొంచెమేనంట, కానీ గయ్యమని అరుతాడంట ప్రార్థన చేసేటప్పుడు. గొంతు కొంచెమే కానీ గట్టి గట్టిగా పెద్దగా రావాలని కేకలేసేస్తాడంట. నేను సాకులు చెప్పుకోవటాలు కాదు, సాకులు మాట్లాడటం కాదు. అట్టగుంటే తెగించేటట్లు ఉంటే ద్వారాలు ఓపెన్ అవుతాయి. అది కొంచెంగా ఇది కొంచెంగా, అందుకే ఇట్టా కొత్త పాట, అందుకే ఇంత చేయగలుగుతున్నాను. అంత చేయగలుగుతా అంతే ఉంటావు నువ్వు. గొప్ప ద్వారాలు నీకెందుకు తెరుస్తాడు దేవుడు? గొప్ప ద్వారాలు మాలాంటి వాళ్ళకి తెలుస్తాడు. బాడీ సహకరించకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, గొంతు రాకపోయినా రావాలని ప్రయత్నాలు చేసే వాళ్ళకి దేవుణ్ణి స్తుతించాలి అన్న ఒక ఆశ ఆ కంఠతడములో ఉన్న వారికి మాత్రమే ద్వారాలు తెరుస్తాడు. దేవుడు అంటాడు, రే జయరాజు నీ గొంతు కొంచెమే ఉంది కానీ భలే అరుస్తున్నావురా. సరే నీకు పూర్తిగా గొంతు ఎత్తానని దేవుడు పెద్ద ద్వారం తెరిచేస్తాడు. అది నేను చెప్పేది. అట్లా ఉండండి కొంచెం, దయచేసి కొంచెం ఎదగండిరా బాబులారా. పాలు తాగొద్దు, చండాలంగా ఉంటుంది. ఒకవేళ రియల్ కానీ పాల డబ్బాలు పీపుల్ నోట్లో పెట్టుకుని సీక్కుంటారు. రండి ఇక్కడికి చర్చికి, ఈడుస్తుంటారు పెద్దోళ్ళు, పొడేస్తుంటారు కింద. ఇలాగేం పుట్టింది జేహెచ్ఎస్ మినిస్టర్స్లో అందరూ పాల డబ్బాలు పట్టుకుని వెళ్తున్నారని కింద నుంచి పై దాకా చూస్తారు. రోడ్ల మీద పాల పేక పట్టుకొని పీల్చుకుంటా వెళ్ళి. అదే చక్కగా అన్నం తింటా ఉండు, మాంసం కూరలు తింటా ఉండు, శరీరానికి ఫలం ఇచ్చేయి, ఆత్మకి ఫలం ఇచ్చేయి తింటా ఉండు. అప్పుడు ఏమంటా? నేను చెప్తున్న అర్థమైందని వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున దేవుడు ఏమంటున్నాడంటే, అడగండి నేను మీకు ఇస్తాను. ఏం అడగమంటున్నాడు? అందుబాటులో ఉండే కాదు, లేదంటే మనుషుల ద్వారా నీ ద్వారా అయ్యే పనులు కాదు దేవుడు అడగమంటుంది. ఈ భూప్రపంచం మీద ఎవరి వల్ల కాంది దేవుణ్ణి అడగాలి. నీ వల్ల కాంది కూడా దేవుణ్ణి అడగాలి. ఎవరి వల్ల కాంది దేవుణ్ణి అడగాలి. నీ అవసరత, నీ అక్కరలు అసలు పూడ్చలేరు బ్రదర్, పూడ్చలేరు, ఎవ్వడూ పూడ్చలేరు, ఎవ్వరు దీన్ని తీర్చలేరు అని ఉంటుంది కదా నీ లైఫ్లో. అది అడుగు, దేవుడు ఇస్తాడు. ఈ రాత్రి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాక్యాన్ని మత్తయి సువార్త 7:7 ప్రకారం నేను చెప్తున్నాను. అడగండి దేవుడు మీకు ఇస్తాడు. అందుబాటులో ఉండేవి అడగొద్దు. మనుషులు చేసే సహాయాన్ని ముందు అడగొద్దు. వాళ్ళు చేస్తారని తెలుసు కదా, అడగొద్దు. అందుబాటులో అక్కడ అన్నం ఉంది, నాకు అన్నం ఇయ్యని అడగొద్దు. ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి తీసుకొస్తామంటాడు దేవుడు. అక్కడే ఉంది కదా, ఎందుకు నేను అడుగుతున్నావు అంటాడు. అందుబాటులో ఉండేవి నీకు చేసేవి స్నేహితులు, బంధువులు, మొత్తం బంధువర్గాలు, తల్లిదండ్రులు నీకు చేసే అడగొద్దు. ఎవ్వరూ నీకు ఏం చేయలేకపోతున్నా అది అడుగు. మనుషులు ఎవ్వరూ నాకు ఇది చేయలేరు అని ఉంటుంది కదా, అదే అడుగు. ఖచ్చితంగా అది నువ్వు పొందుకుంటా వేస్తున్నావు. రెండోది వెతుకో. కోల్పోయావు 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, అపోస్తులత్వం, జ్యేష్ఠత్వం కోల్పోయావు. అడుగు. దేవుణ్ణి రాత్రంతా ఇల్లు ఊడ్చి దీపం వెలిగించి రాత్రంతా జాగ్రత్తగా వెతుకు. పోగొట్టుకున్నది ఏం పోగొట్టుకున్నావు? యేసునే పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు? యేసులో ఉన్న ఫలం నీలో ఉన్నది, ఇదివరకు అది పోయింది. ఏం పోగొట్టుకున్నావు? ఆయన సన్నిధి అనుభవాన్ని పోగొట్టేసుకున్నావు. ఆ 3 వెతుకు, ఆ 3 వెతుకు. శులమ్మత అంటుంది, నేను ఇప్పుడే లెగుస్తా, ఇప్పుడే లెగిస్తేనే దొరుకుతాడు ప్రియుడు. ఆయన దొరుకు కాలమని యెహోవాని వెతకమని బైబిల్ చెప్తుంది. ఆయన ఎప్పుడు దొరుకుతాడు? అప్పుడే ఎతకాలి. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నన్ను ఎతికితేనే దొరుకుతాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు కానికి వెళ్ళి నిద్రపోయావా? వెళ్ళిపోతాడు దేశాలు దాటిపోయి. ఆయన వెళ్ళిపోతే నీ బతుకెందుకు రా నాయనా? నీ జీవితం మీదకి ఇంటికి వెళ్ళిన పాదాల మీద పడిపో. లేట్ చేయొద్దు. ప్రార్థన అవ్వగానే ఇక్కడ ఉండటానికి ఊసులు పెట్టడానికి లేట్ చేయొద్దు. ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడే జరగాలి. లేట్ అయిందంటే దేశాలు, ఖండాలు, ఆకాశాలు దాటి వెళ్ళిపోయాడంటే ఎంత గిలిపెట్టినా, ఎంత కోలు పెట్టినా తిరిగి రాదు. ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిని వెతుకు, దేవుని ఫలాన్ని వెతుకు, దేవుణ్ణి వెతుకు. ఖచ్చితంగా ఆ 3 నీకు దొరుకునుగా కానీ ప్రార్థిస్తున్నాను. నువ్వు వెతికితే దేవుడు ఏం చేస్తాడంట? దొరికేటట్లుగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇక మూడవ దానికి వచ్చేటప్పటికి తట్టండి తట్టండి తీస్తా. దీన్ని తట్టాలి? యేసయ్య హృదయాన్ని తట్టాలి. యేసయ్య హృదయాన్ని తట్టాలి. యేసయ్యా నన్ను ఇలా మార్చావు, తెల్ల బట్టల్లోకి దింపేశావు, బల్లారాధనలోకి తీసుకొచ్చావు, నా మీద నీ ప్రణాళిక ఏంటని ఆయన మనసును తట్టు చెప్తాడు, డోర్ ఓపెన్ చేస్తాడు. నా మీద నీ చిత్తం ఏంటని ఆయన మనసును తట్టు డోర్ ఓపెన్ చేస్తాడు. నా మీద ఈ సంకల్పం ఏంటని ఆయన మనసును తట్టు డోర్ ఓపెన్ చేస్తాడు. అంతేకాదు, నీ శక్తి కొంచెమే, నీ ఫలం కొంచెమే, నీ ఆర్థికం కొంచెమే. దేవుడికి తెలియదా? తెలుసు. నీ క్రియలు కూడా దేవునికి తెలుసు. నువ్వు కొంచెం వాడని దేవుడికి తెలుసు. నువ్వు బిల్డప్ అని దేవుడికి అన్నీ తెలుసు. నీ దగ్గర డబ్బు లేదని తెలుసు, నీ దగ్గర ఆరోగ్యం, నా దగ్గర ఆరోగ్యం లేదని నువ్వు చెప్పక్కర్లా, దేవుడికి తెలుసురా బాబు. నడువు నొప్పి వస్తుందని దేవుడికి తెలియదా? దేవుడికి తెలుసా తెలియదా? తలపోటు వచ్చేస్తుందని దేవుడికి తెలియదా? తెలుసు. అయినా నువ్వు వాక్యాన్ని చదువుతుంటే, అయినా నువ్వు చర్చికి వస్తే వర్షం పడుతుందని దేవుడికి తెలుసుగా. కొన్ని దెయ్యాలు మానేసి అయినా చర్చికి వచ్చారు మీరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడికి తెలుసు, నీ సామర్థ్యం తెలుసు. కానీ నీ సామర్థ్యానికి మించిన పనులు చేసామంటే మామూలుగా గొప్ప ద్వారాలు తెరిచేస్తాడు అంతే. అరే బాబు ఈడు గొంతు సొత్తేసినది, ఈడు భలే గట్టి గట్టిగా పిగిలించి పడుతున్నాడు. అరే బాబు ఈడు మోకాళ్ళు వేయలేకపోతున్నాడు, ఈడు మోకాళ్ళు వేస్తున్నాడు. అరే బాబు ఇంత కానుక అసలు వీళ్ళు ఇవ్వలేరు, ఇంత కానుకిస్తున్నారు. శక్తి కొంచెమే, కానీ నువ్వు ఆత్మీయతలో చేసే పనులు ఆకాశానికి అంటాలి. అర్థమవుతుంది? నువ్వు చెప్పుకొని తిరగొద్దు, నా శక్తి కొంచెమే, నా శక్తి కొంచెం. బైబిల్లో పిలదలిపే పాస్టర్ గారు గుట్టంతా దేవుడికి తెలుసు. నీ గుట్టు తెలియదా? పాస్టర్ గుట్టు తెలిసినప్పుడు విశ్వాసుల గుట్టు తెలియదా? నీ గుట్టు ఇంకా బాగా తెలుస్తుంది దేవుడికి. నువ్వు ఇంటికి వెళ్తే పడుకుంటావని, నీకెన్ని చెప్పినా ఏడుపు రాదని, మోకాళ్ళు ఏమన్నా దేవుడికి తెలియదా? తెలుసు. తెలిసినా నువ్వు వేస్తుంటే, నీ శక్తి ఆయనకు తెలిసిన శక్తికి మించి చేస్తుంటే, నీ సామర్థ్యం ఆయనకు తెలిసిన సామర్థ్యానికి మించి చేస్తుంటే, గొప్ప ద్వారాలు కాక ఉత్తి ద్వారాలు తెరుస్తాడు అనుకుంటున్నావా దేవుడు? నీ టాలెంట్కి గొప్ప ద్వారాలంట. ప్రైజ్ ద లార్డ్. నీ టాలెంట్కి గొప్ప ద్వారాలంట, నీ తెగింపుకి గొప్ప ద్వారాలంట, అసలు నీ వైరాగ్యాలకి గొప్ప ద్వారాలంట. అవి మామూలుగా ఉండవంట, ఎవడు వచ్చి ఎయ్యటానికి ఉండవంట. అటువంటి ద్వారాలు JHS మినిస్ట్రీస్లో దేవుడి రాత్రి తెరుచును కాక, తెరుచును కాక, తెరుచును కాక, తెరుచును కాక, తెరుచును కాక. ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి వినికిడిలో ఫలింప చేయను కాక. ఆమేన్.